మన ప్రభువును రక్షకుడైన యెహోషువ పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. మరి స్క్రీన్లో కనపడుతున్నట్టు ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు బైబిల్ క్యాలెండర్ ప్రకారం అబీబు నెలలో మొదటి నెల అబీబు నెల నిన్న రాత్రి వేళ మనం ప్రవేశించాం ప్రియులరా. మరి దేవుని పరిపూర్ణంగా ప్రేమించాలంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో ప్రేమించాలని ఆజ్ఞ మనం నెరవేర్చాలంటే దేవుని క్యాలెండర్ అనేది తెలియకుండా అసాధ్యం ప్రియులు. ఎందుకంటే కొన్ని ఆజ్ఞలు పాటించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని క్యాలెండర్ పట్ల అవగాహన ఉండాలి. క్యాలెండరు ఎంత విలువైంది ప్రియులారు. ఎందుకంటే క్యాలెండర్కి కొన్ని మత సంబంధమైన పండగలు ముడిపడి ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి. బైబిల్ విశ్వవ్యాప్తంగా అనేకమైన క్యాలెండర్లు ఉన్నాయి. ఎందుకు క్యాలెండరు కేవలం రోజులు దినాలు లెక్క పెట్టుకోవడం కోసం మాత్రమే క్యాలెండర్లు ఉండవు. కానీ ప్రియులారా, ఆ పండగలు ఏ సందర్భాల్లో పడతాయి అని తెలియడం కోసం మరి దాని ఉద్దేశం నిమిత్తం క్యాలెండర్ ఉంటుంది. కాబట్టి మరి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన తండ్రి చిత్తం చేయిస్తేనే పరలోక రాజ్యం చేరుతారని. ప్రభు తండ్రి చిత్తంలో కొన్ని ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి ప్రియులారా. ఉదాహరణకి పస్కా భోజనం, అంటే మనం క్రైస్తవులు అనే ప్రభురాత్రి భోజనం, అది ఆచరించాలంటే వాక్యానుసారంగా ఆచరించాలంటే క్యాలెండర్ మనకు తెలియాలి ప్రియులారా. కాబట్టి మన క్యాలెండర్ గురించి ఈరోజు నేర్చుకుందాం. చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి సమయం ఏమాత్రం వృధా చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాలెండర్ గురించి తెలిసి ముందు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వాక్యంలో మనకు తెలిసిన వాక్యమే ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయం కలదని వాక్యం సెలవిస్తుంది. కొన్ని పవిత్రమైన కార్యములు చేయాలి అంటే మనం ఆ సమయానుగుణంగా చేయాలి ప్రియులారా. ఆకాశం కింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నం పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, ఇవన్నీ మనకు తెలుసు ప్రియులారా. ప్రతిదానికి సమయం ఉంటుంది. మరి కొన్ని ఆజ్ఞలు, ఉదాహరణకి ప్రభురాత్రి భోజనం, అది యాక్చువల్గా అది పస్కా భోజనం. ఆ పస్కా భోజనానికి నిర్దిష్టమైన సమయం ఉంది ప్రియులారా. సమయం వచ్చినప్పుడు మన ప్రభు శిష్యులతో కూడుకున్నాడు అని సాయంత్రం వేళ అని మరొక చోట 4 సువార్తలు ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంది. దురదృష్టకరంగా నేడు క్రైస్తవ లోకము, మరి ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు, కానీ మరి ప్రతి ఒక్కరూ రకరకాల సమయాలకు తీసుకుంటారు. సమయం కూడా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మన దేవుడైన యెహోవా ప్రతిదీ సమయానుకూలంగా చేస్తారు. కాబట్టి ప్రియులరా, దానికి ఒక స్పెసిఫిక్ టైం ఉంది పస్కాని ఆచరించడానికి ప్రియులరా. కాబట్టి మన క్యాలెండర్ మీద అవగాహన లేకపోతే ఎప్పుడో మనకు తెలియదు ప్రియులరా. ఆలోచన చేయండి. కాబట్టి మనం ప్రతిదానికి సమయం ఉంది. ఉదాహరణకి మీకు చూపిస్తాను ఎందుకు దేవుని క్యాలెండర్ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ స్క్రీన్లో నిర్గమాకాండం 13:10 కాబట్టి అంటే పస్కాను గురించి, పులియని రొట్టెల గురించి ప్రస్తావిస్తూ దేవుడు మోషేతో చెప్తున్నాడు ఇలా. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను అంటే పస్కాను, పులియని రొట్టెల పండుగ దాని నియామక కాలంలో ఆచరించవాలని, దాని అపాయింటెడ్ టైమ్స్ అప్పుడు మీరు ఈ పండుగలు ఆచరించాలని దేవుడు మోషే ద్వారా సెలవిస్తున్నాడు ప్రియులారా. లేవికాండం 23:5 మనం కొంచెం ముందుకెళ్తే ఉదాహరణకి ఒక ఉదాహరణ. మొదటి నెల 14వ దినము సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. యెహోవా పస్కా పండుగ జరుగును. ఇక్కడ స్పెసిఫిక్గా కాలం ఏంటో దాని నియామక కాలంలో ఆచరించాలన్నారు. కింద వచ్చిన మంచి క్లారిటీ ఉంది. మొదటి నెల 14వ దినము సాయంత్రం వేళ అని ఉంది ప్రియులారా. ఆలోచన చేయండి. మరి మొదటి నెల అంటే ఏంటి? ఏ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అంటున్నాడు మన దేవుడైన యెహోవా? మరి ఆలోచన చేయండి. రోమన్ క్యాలెండర్ ప్రకారము జనవరి 14 అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, ఇది దేవుని క్యాలెండర్ ప్రకారం. ఈ ఆజ్ఞను శిరసావహించాలంటే మనం తప్పక క్యాలెండర్ ప్రతి ఒక్క క్రైస్తవులు విశ్వాసి అవగాహన కలిగి ఉండాలి ప్రియులారా. దురదృష్టకరంగా మరి ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నామో దాని సంబంధమైన పండుగలు మనం ఆచరిస్తాం. మనం ఎప్పుడైతే రోమన్ క్యాలెండర్ ఫాలో అవుతామో దానికి సంబంధమైన పండుగలు ఉంటాయి. లెంట్ డేస్ అన్ని రోమన్ క్యాలెండర్ ఆధారం చేసుకుని ఉంటాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఫస్ట్ ఈస్టర్, ఇవన్నీ ప్రియులారా ఆలోచించండి. ఏ క్యాలెండర్ ఆధారం చేసుకుని నిర్ణయిస్తారు? రోమన్ క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్. దాని గురించి చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞను మన ఉదాహరణకి సంఖ్యాకాండం 9:13 ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించడం మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనంలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణను దాని నియామక కాలమును అర్పింపలేదు కనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపను. ఇక్కడ సంఖ్యాకాండంలో దేవుడు చెప్తున్నాడు. ఒక ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతారు.
పస్కాను దూర ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ పస్కా ఆచరించడానికి సాధ్యం కాని పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉండొచ్చు. అలాంటి వారికి దేవుడు మరొక ఆప్షన్ ఇచ్చాడు. సెకండ్ టైం తీసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ ఎవడు ప్రయాణం లేకుండా ఇంట్లోనే ఉంటూ పవిత్రుడై, అంటే ఉదాహరణకి మరి బంధువులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ముట్టుకోవడం వల్ల రిచువల్ అన్క్లీన్నెస్ అవుతారు. అంటే ఇది పాపం అని కాదు, ఇలా రిచువల్ అన్క్లీన్నెస్ అంటారు. శరీర సంబంధమైన అశుద్ధత వస్తుంది. వారు మందిరం ఉన్నప్పుడు మందిరంకి వెళ్ళి వారు పండగను ఆచరించడం సాధ్యం కాదు. దేవుడు ఇక్కడ ఈ సంఖ్యాకాండలు ఏమంటున్నాడంటే, వాడు పవిత్రుడై ఉండి వాడికి ఏ అపవిత్రత లేకుండా, వాడు ప్రయాణం లేకుండా ఇంట్లోనే కూర్చుని పస్కాని దాని టైంకు ఆచరించకపోతే దాన్ని శిక్ష భరిస్తాడు అని దేవుడు చెప్తాడు. మన ప్రభు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకుని ఇది మీరు చెయ్యాలని చెప్పాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. చేయాలి, మనం కంపల్సరీగా చేయాలి. ఇది మరి నా శరీరం తిని నా రక్తం పానం చేయడం నిత్య జీవం గలవాడు అన్నాడు. మనం ఖచ్చితంగా ఈ పస్కాను మనం ఆచరించాలి ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు బట్టి ఆలోచన చేయండి. ఇప్పుడు క్యాలెండర్ గురించి మీకు చెబుతాను ప్రియులారా. దీని క్యాలెండర్ గురించి, బైబిల్ క్యాలెండర్ గురించి తెలిసే ముందు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్నట్టు అసలు ఫస్ట్ కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం. అసలు రోజు ఎప్పుడు మొదలవుతుంది? అర్ధరాత్రి వేళ. ఇప్పుడు సాధారణంగా మనం మన క్యాలెండర్ ప్రకారం ప్రియులారా అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది. ఒక 24 hours న్యూ డే మొదలవుతుంది. కొంతమంది సూర్యోదయం అప్పుడు మొదలు పెడతారు. అది కూడా ఉంది. సన్ రైజ్ ఒక రోజు అని చెప్పే సంస్కృతి కల్చర్ ఇప్పటికీ కూడా ఉంది. సూర్యాస్తమం నుంచి సూర్యాస్తం వరకు అని మరి ఇది కూడా ఉన్నది. ఏది మూడిట్లో బైబిల్ క్యాలెండర్ ప్రకారము ఒక రోజు ఎప్పుడు మొదలవుతుంది? మూడిట్లో ప్రియులు ఆలోచించేద్దాం. అలాగే అసలు వారం ఎప్పుడు మొదలవుతుంది? మనం ఈరోజు క్యాలెండర్ అంటే దినము, వారము, నెల, సంవత్సరము ఎప్పుడు మొదలవుతాయి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి రెండవదిగా మనం ఆలోచన చేయాలి, అసలు వారం ఎప్పుడు మొదలవుతుంది? ఆదివారమా? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 7వ రోజు. ఆదివారంతో ఫస్ట్ డే మొదలవుతుందా? సోమవారమే ఫస్ట్ డే? ఎందుకంటే కొన్ని కల్చర్లు మీకు చూపిస్తాను. ఇప్పుడు సోమవారంతో మొదటి రోజు మొదలైతే 7వ రోజు ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుంది. శనివారంతో మొదలెట్టడానికి 7వ రోజు ఏ రోజు వస్తుంది? శుక్రవారం వస్తుంది. ఎందుకు ఇలాగా? ఏది సత్యం ప్రియులారా? ఆలోచించేద్దాం. మూడవది, అసలు నెల, సంవత్సరం ఎప్పుడు మొదలవుతాయి? ఈ నెల ఎప్పుడు మొదలవుతుంది? అది కూడా ఇంపార్టెంటే. రకరకాల లోనర్ సాబెత్ అని ఈ రకరకాల ఉన్నాయి ప్రియులారా. ఏది వాక్యానుసారం? తర్వాత మార్చిలోనా, ఏప్రిల్లోనా, జనవరిలోనా, సెప్టెంబర్లోనా, ఎప్పుడు సంవత్సరం మొదలవుతుంది? అది కూడా మనం తెలుసుకోవాలి. నెల ఎప్పుడు మొదలవుతుంది మాత్రం కాకుండా చివరిగా కొత్త ఏడు మనం అనుకున్నట్టు జనవరి 1 న్యూ ఇయర్ అని మరి క్రైస్తవ లోకం అన్ని జనులతో పాటు న్యూ ఇయర్ అంటుంటారు కదా. అది నిజంగా న్యూ ఇయరా? లేకపోతే మార్చ్ న్యూ ఇయరా? ఏప్రిల్ న్యూ ఇయర్ అలా? సెప్టెంబర్లో కొంతమంది ఆ ప్రాంతంలో న్యూ ఇయర్ అనే ఆలోచన కూడా ఉంది ప్రియులర్. కాబట్టి ఈ మూడిట్లు ఏది మనం ఈ 4 మనం ఆలోచించేయాలి. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ మనకు తెలుసు ప్రియులర్, గ్రిగోరియన్ క్యాలెండర్ కదా. ఇక్కడ స్పష్టంగా చూస్తే గ్రిగోరియన్ క్యాలెండర్లో ఆదివారం మొదటి రోజు, 7వ రోజు శనివారంగా ఉంది. జనవరి మొదటి నెలగా మనం చూస్తున్నాం. సంవత్సరం జనవరి నెలతో మొదటి రోజు జనవరి 1తో ఆరంభమవుతుందని మనం చూస్తున్నాం ప్రియులరా. ఇది అదే చైనీస్ క్యాలెండర్. రకరకాల క్యాలెండర్లు ఉన్నాయి ప్రియులరా. మనం ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నది చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఇక్కడ చైనీస్ క్యాలెండర్ చూసారా? చైనీస్ క్యాలెండర్ ఎప్పుడు కొత్త సంవత్సరం ఆరంభమవుతుందో ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య వచ్చే అమావాస్య నాడు చైనీస్ నూతన సంవత్సరం మొదలవుతుందని మనం చూడొచ్చు ప్రియులారా. ఇది చైనీస్ క్యాలెండర్. రకరకాల క్యాలెండర్ ఉన్నాయి. చూడండి, హిందూ క్యాలెండర్ కూడా మనకు తెలుసు. హిందూ క్యాలెండర్లో కూడా ఉన్నాయి. దాన్ని మనం ఆలోచించి ఇక్కడ మాయన్ క్యాలెండర్ కనపడుతుంది కదా ప్రియులారా. మాయన్ క్యాలెండర్ ఇక్కడ చూడండి ప్రియులారా. ఇది ముస్లింల క్యాలెండర్. రమదాన్ మాసం నిన్నటితో ముగిసింది ప్రియులారా. మరి ఇస్లాం సోదరులు చేసేది ఇది ప్రియులారా. ఆలోచించేయండి. వాళ్ళకంటూ ఒక క్యాలెండర్ ఉన్నదని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆలోచించేయండి. ఇక మీకు కొంచెం వివరంగా చెప్తాను. ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నారో మనం చూడొచ్చు ప్రియులారా. భారతదేశం కంటూ ఒక క్యాలెండర్ ఉంది, గ్రీన్ కలర్లో ఇండియన్ నేషనల్. చాలా క్యాలెండర్లు ఉన్నాయి. మనకి ఎవరు ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నారో మనకి ఈ పిక్చర్ ద్వారా మనకి విషయం అర్థమవుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో చూసుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని రకాల క్యాలెండర్ ఉన్నాయి. ఏది వాస్తవం? దినము, వారము, నెల, సంవత్సరం ఎందుకు అంత అవసరమా? క్రైస్తవులకి ఈ దినం ఎప్పుడు మొదలవుతుందో ఇవి తెలుసుకోవడం అత్యవసరం. ఖచ్చితంగా అవసరం ప్రియులారా.
పస్కాని ఏ రోజు పడితే ఆ రోజు తీసుకోవడం వాక్య విరుద్ధం ప్రియులారా. ఒకడు శనివారం, అది మన విషయంలో కూడా క్లారిటీ లేదు. మనమంతా ఒక తాటి మీదకి రావాలి ప్రియులు, ఒక అభిప్రాయం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ డెనామినేషన్ భేదాలు పోవాలి, డాక్టర్ని ఇష్యూస్ డిఫరెన్సెస్ పోవాలి ప్రియులారా. ముందు మనం సఖ్యంగా ఉండాలి. పరిస్థితులు బాగోలేదు, మన సహోదరుని అన్యాయంగా చంపారు, ఇది దురదృష్టకరం. మనం ఐక్యతగా ఉండాలి ప్రియులారా. బాధ విషయంలో ప్రేమతో చర్చించుకుందాం. మరి ఇలాంటి దాడులు గట్ట జరిగినప్పుడు అంతా ఐక్యతగా ఉండాలి. మన సహోదరుని మనమే సపోర్ట్ చేయకుండా మనం ఉండకూడదు. ఎన్నో వస్తాయి, దిగ్గు చేశారని అవి చేశారని ఎన్నో వస్తాయి. అన్నీ మనం అది ఎంత భయంకరమైన సాతాను వాడి సమయం కొంచెమని ఎంత భయంకరంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఒక్కటిగా ఉండాలి. ఈ డిఫరెన్సెస్ దూరం చేసుకోవాలి ప్రియులారా. ప్రేమతో సాత్వికంతో ఒకరినొకరిని హెచ్చరించుకోవాలి ప్రియులారా. ఆలోచన చేయండి. ఇక్కడ రకరకాల క్యాలెండర్లు మనం చూసాం. ఏది వాక్యానుసారమైన క్యాలెండర్ చూడండి, మనం సత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మన దేవుడైన యెహోవా కాలానికి రచయిత మరియు సృష్టికర్త. మీరు అందరూ నమ్ముతున్నారు కదా. మన దేవుడైన యెహోవా కాలాన్ని కలుగు చేసిన వాడు, కాలయాన్ని రచించిన వాడు, కాబట్టి ఆయన సృష్టికర్త. కాబట్టి అందువల్ల క్యాలెండర్ ఎలా ఉండాలో నిర్ణయించే అధికారము ఎవరికి ఉంటుంది పిల్లరా? దేవునికి మాత్రమే ఉంటుంది. అసలు దేవుడు క్యాలెండర్ని వేటిని ఆధారం చేసుకుని మనం పరిశీలన చేయాలంటున్నాడు. చూడండి, ఇక్కడ గమనించండి. సృష్టి ఆరంభంలోనే మనిషి సృష్టించబడకముందే, కలుగు చేయబడకముందే దేవుడు తన క్యాలెండర్ను ఎలాగా నిర్ణయించాడంటే సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల ఆధారంగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. దానికి చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేశాడని చూస్తాం మనం. అవి సూచనల కోసం దేవుడు చేశాడు. ఈ మూడింటిని, సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు ఎందుకు చేశాడు? సూచనల కోసం, సిగ్నల్స్, వార్నింగ్స్ అని కూడా వస్తుంది. తర్వాత నియామక కాలాలు ఇక్కడ కాలములని మనం చూస్తాం. కాలములు అంటే అపాయింట్మెంట్ టైమ్స్. లేవీకాండ 23లో ఉండే 7 తర్వాత 8 నిబంధన పండగలు. ఆ తర్వాత రోజులు, దినములు, సంవత్సరాలు కౌంట్ చేసుకోవడానికి దేవుడు చేశాడని చూస్తాం. మన బైబిల్ క్యాలెండర్ దేని ఆధారం చేసుకుంటుంది? లూనీ సోలార్ క్యాలెండర్, అంటే చంద్రుణ్ణి సూర్యుడిని కలిపి మనం దేవుని క్యాలెండర్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక మనకు తెలిసిన వాక్యమే, అది ఎక్కడ ఉంది మనం ఆలోచన చేస్తే ఆదికాండం 1:14-15లో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములు సూచించుటకు ఉండుటకు గాక నీవు భూమి మీద వెలిగించుటకు. అఫ్కోర్స్ వెలిగివ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్, మూడింటిని చేయడానికి సూచనల కోసం ఈ మూడింటిని చేశాడు. కాలములు అంటే ఇక్కడ వర్షాకాలం, ఎండాకాలం కాదు. మొయద్దీం అని బహువచన పదం హిబ్రూలో. మొయద్దీం అంటే లేవీకాండ 23లో ఉండి యెహోవా నియామక పండగలు. చూసుకోండి దేవుడు ప్రియులారా, ఈ మూడు ఇంకా సాక్షి అయి ఉన్నాయి అంటే ఈ పండగలు ఇంకా నిలిచి ఉన్నాయి ప్రియులారా. ఆలోచన చేయండి. ఈ పండగల కోసం చేశాడు. దిన సంవత్సరాలు క్యాలెండర్ కోసం, మనకప్పుడు క్యాలెండర్ కోసం కూడా ఈ మూడింటిని ఆధారం చేసుకుని క్యాలెండర్ దేవుడు నిర్ణయించాడని మనకి స్పష్టంగా ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి, అక్కడ మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో 2-3 సాక్షులు మనకు కనపడతారు. దేవుడు చేసిన ఉద్దేశాలు ఏంటో. చంద్రుడు పైన సూర్యుడు కనపడుతున్నాడు, చందమామ, నక్షత్రాలు. చూడండి, ఇక్కడ కీర్తన 136:7-9లో ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని కలుగు చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్ర నక్షత్రములను చేశాను, ఆయన కృప నిరంతరం ఉండెను. అవి వేలడానికి ఇచ్చాడు, అంటే స్పెసిఫిక్ రీజన్. ఇంకా మనం చూద్దాం ప్రియులారా. చూడండి, ఇర్మియాలో కూడా 3వ సాక్ష్యం మనం చూడొచ్చు. 31-35లో కూడా మనం చూడొచ్చు. పగటిని ఏలుటకి సూర్యుడిని, రాత్రి ఏలుటకు నక్షత్రములు నియమించిన వాడు, చంద్ర నక్షత్రం దాని తరంగములు ఘోషించినట్టు సముద్రమును రేపువాడు నాకు యెహోవాను ఆ మాట సెలవిచ్చున్నాడు. సైన్యముల గత యెహోవా అని ఆయనకి పేరు. కాబట్టి మనం 3 సాక్ష్యాలు చూసాం. దేవుడు సూర్యచంద్ర నక్షత్రానికి కలుగు చేయడానికి గల మరి ఆ రీజన్స్ ఏంటో, కారణాలు ఏంటో మనం చూసాం ప్రియులారా. కాబట్టి దేవుని క్యాలెండరు ఏటిని ఆధారం చేసుకుని ఉంటుందంటే సన్, మూను, స్టార్స్ని ఆధారం చేసుకుని దేవుని క్యాలెండర్ ఉంటుంది. కంపల్సరీగా క్యాలెండర్ మనకు తెలియాలి. చూడండి, ఎందుకు తెలియాలో మీకు తెలుసా ప్రియులారా? ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా మీకు ఒక ఆలోచన రావచ్చు, మరి క్యాలెండర్ ఏం చేద్దాం అని అనొచ్చు. ప్రపంచంలో చాలా భాగం గ్రెగోరియన్ క్యాలెండర్పై పనిచేస్తుంది. నిజమే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది జూలియస్ సీజర్ క్యాలెండర్కి మార్పు చేయబడింది. జూలియస్ సీజర్ 30-40 BCలో ఆయన ఒక క్యాలెండర్, రోమా సామ్రాజ్యం ప్రపంచం నోన్ వరల్డ్ శాసించింది కాబట్టి అప్పుడు అదే నడిచింది.
అయితే చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. ఇది పూర్తిగా సూర్యునిపై ఆధారపడి ఉండే క్యాలెండర్. ఏదో జూలియస్ క్యాలెండర్ ఉందో సూర్యుని ఆధారం చేసుకుని ఉండే క్యాలెండర్. ఆదికాండం 1:14 దేవుడు తన క్యాలెండర్ సూర్యుడు మరి చంద్రుని ఆధారంగా ఉండాలని స్పష్టంగా ఆజ్ఞాపించాడు. అయితే ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది అవసరం లేదు. అంటే దినచర్యల్లో మనం తప్పదు. అది ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము మన పనులు చక్కబెట్టుకోవాలంటే, మన ఉద్యోగాలు ప్రాథమిక విషయాలు లోక సంబంధంగా చేసుకోవాలంటే తప్పక ఆ క్యాలెండర్ ఫాలో అవ్వాలి. ఆ క్యాలెండర్ ఫాలో అవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆత్మీయ విషయాలకు వచ్చినప్పటికి మాత్రం ప్రియులారా, ఆత్మ సంబంధం విషయాలకు మాత్రం మనం ఈ క్యాలెండర్ మీద ఆధారపడకూడదు. గ్రిగోరియన్ క్యాలెండర్ మీద ఇదిగో మొదటి నెల 14వ తారీఖున మీరు పస్కాను ఆచరించాలని అన్నాడు అనుకో దేవుడు. ఈ మొదటి నెల అంటే మనం గ్రిగోరియన్ క్యాలెండర్ని ఆధారం చేసుకున్నాం. జనవరి 14 వస్తుంది, చలికాలంలో వస్తుంది. అది ఇట్స్ నాట్ ఏ స్ప్రింగ్ సీజన్, వసంతకాలంలో కాదు. పండగలు ఇజ్రాయిల్లో పండగలు వసంతకాలంలో జరుగుతాయి, వసంతకాలంలో పండిస్తారు. కాబట్టి ఇది మనకి సాధ్యం కాదు. కాబట్టి ఆలోచించండి, దేవుని క్యాలెండర్ ఎంత ఇంపార్టెంటో. గ్రిగోరియన్ క్యాలెండర్ లోక సంబంధంగా మనం తప్పదు, మన పనులు చక్క పెట్టుకోవడానికి వాడుకోవాలి. కానీ దాన్ని కట్టుబడి ఉండాలి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చినప్పటికీ ఈ క్యాలెండర్, బైబిల్ దేవుని నియమించిన క్యాలెండర్ ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి తెలియాలి. ఎందుకు తెలియాలో తెలుసా? ప్రధానానికి చూడండి, దేవుని క్యాలెండర్ యొక్క ప్రాముఖ్యతను మరియు అది యుగాంతానికి ప్రవచనాలతో ఎలా సంబంధం కలిగి ఉందో అన్వేషించే ముందు మీకు ప్రశ్న అడుగుతాను. దేవుని ప్రజలను మోసం చేయడానికి సాతానికి ఉన్న ఉత్తమమైన మార్గములు ఏది? దేవుని ప్రజలు తప్పుదారి పట్టించే మార్గాల్లో ఒకటి ఉంది, అది క్యాలెండర్. ప్రియులారా, క్యాలెండర్ని కానీ మార్చగలిగితే ఈజీగా దేవుని క్యాలెండరు కొన్ని ప్రవచనాలకి, భవిష్యత్తులో జరిగే ప్రవచనాలకి ముడిపడింది. మన ప్రభు ఉదాహరణకి, మన ప్రభు రెండో రాకడ, మృతుల పునరుద్ధానం, అవన్నీ దేవుని క్యాలెండర్కి ముడిపడిన అంశాలు. దేవుని క్యాలెండర్ విషయంలో తప్పుదావ పట్టించగలిగితే మన ప్రభువు వచ్చే సమయాలను, కాలాలను మనం ఎరగకుండా ఉంటాము. అది చాలా ప్రమాదం. మనం బుద్ధి లేని కన్నికల వలె ఉండిపోతాం. వెలుగు సంబంధులకి మన ప్రభు చీకటిలో రాడు, చీకటిగా రాడు. అంటే వెలుగు సంబంధం దొంగలాగా రాకడు. నన్ను క్షమించాలి, చీకటి సంబంధులకి యేసుప్రభు వారు దొంగలాగా వస్తాడు, వెలుగు సంబంధులు దొంగలా రాడు ప్రియులారా. కాబట్టి ఉత్తమమైన మార్గంలో మరి సైతాను చక్కగా ట్రాక్ తప్పించాడు. దేవుని క్యాలెండర్ తెలియపోతే అనేకమైన విషయాలు మనం మరుగున పడిపోతాం. కాబట్టి ఆడు చక్కగా, ఇది వన్ ఆఫ్ ద టాక్టిక్ ఏంటంటే క్యాలెండర్ని మార్చాడు. ఖచ్చితంగా సాతాను దేవుని ప్రజలను ఆయన క్యాలెండర్ నుంచి దూరంగా మార్చగలిగితే మెషియా అంటే మన ప్రభు క్రీస్తు మానవాళ్ళతో దైవికంగా ఎప్పుడు కలుస్తాడంటే రెండవ రాకడ, మొదటి రాకడ. ఈ విషయాలు అర్థం చేసుకోకుండా వాటిని విజయవంతంగా గుడ్డితనం కలిగజేసినట్టే, వాడు చక్కగా మన బ్లైండ్ ఫోల్డ్ చేసినట్టే ప్రియులరా. క్యాలెండర్ పక్కదారి పట్టించగలిగితే ప్రభు వచ్చే సమయాలు, కాలాలు మనం ఎరగకుండా ఉంటాం. మనకి ఇంపాసిబుల్ తెలియదు ప్రియులరా, ఇంపాసిబుల్. మరి దొంగలాగా వస్తాడు, దొంగలాగా వస్తాడు. ఎవరికి వస్తాడు దొంగలాగా? ప్రియులరా, ఆలోచించేయండి. ప్రభు ఎవరికి దొంగలాగా వస్తాడు? ఉదాహరణకి మీ కాలములు, సమయాలు అంత ఇంపార్టెంటా? ఖచ్చితంగా ఇంపార్టెంట్. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రభువు మొదటిసారి ఆగమనం అంటే వచ్చినప్పుడు ఈ లోకానికి పెద్ద పెద్ద స్కాలర్స్ అనే పరిశీలు వారు లేఖన పరిశోధన చేయలేదు, ప్రవచన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి చూడండి, వాక్యం చూడండి ప్రియులారా, ఆలోచన చేయండి. లోకాసువార్త 19:43-44 మనకి ఈ సన్నివేశం తెలుసు. ప్రభు గాడిదని ఎక్కి వస్తారు యెరూషలేముకి చివరిసారి. అప్పుడు ప్రజలు హోసన్నా జయం, హోసన్నా జయం అని, యూదులను రక్షించే రాజు వస్తున్నాడు, యూదుల రాజు ఈయనే అన్నట్టు ఆయన సాధారణ వ్యక్తులు చేస్తుంటే వారు ఏం చేశారు? నోరు మొయ్యండి మీరు అని ఏం చెప్పారు. చూడండి, ప్రభువు నిన్ను దర్శించు కాలములు, సమయములు గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రభు దర్శించు కాలము నీ వెరుకుంటేవి కనుక నీ శత్రువు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేలపాలు కలిపి నీలో రాతి రాయి నిలుచుకోండి ఈడని దినములు వచ్చుతున్నారు. మనకి ఈ సందర్భం తెలుసు ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, నేను వచ్చిన కాలాన్ని మామూలు సాధారణ వ్యక్తులు గుర్తించారు, మీరు గుర్తించలేదు. కాబట్టి మీకు శ్రమ రాబోయే 70 సంవత్సరంలో మీకు రాతి మీద రాక దేవాలయంలో ఒక్క ఇటుకు కూడా ఉండకుండా నాశనం అయ్యే రోజులు వస్తున్నాయి ప్రియులారా. ఎందుకంటే దానికి కారణం ఏంటి? ప్రభువు వచ్చే కాలం ఎరగకుంటారు. అంటే ఇక్కడ ప్రభువారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభువు దర్శించే కాలము, సీజను, అది మనం గుర్తించాలని, మనం తెలుసుకోవాలని ఇక్కడ ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దానికి అది మొదట రాకడ, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పిక్చర్లు మనం చూస్తే అది రెండో రాకడ గురించి. మరి వారు ఎరగలేదు, వారు మిస్ అయ్యారు. ప్రభువు దర్శించే కాలం వారు ఎరగలేదు, వారు నాశనం అయిపోయారు. ఇప్పుడు మన సంగతి ఏంటి?
మన క్రైస్తవుల సంగతి ఏంటి? ప్రభు దర్శించి రెండవ రాకడా ఆ సమయాలు కాలాలు తెలుసుకోపోతే ఆలోచించండి, మనం కూడా మిస్ అయిపోతాం. బుద్ధి లేని కన్నికలు విడవబడినట్టు ఆ పరిస్థితి మనకు వస్తుంది. రాకూడదు, మనకు ఆ పరిస్థితి రాకూడదంటే ఇక్కడ చూడండి, పౌలు తెస్సలోనికి 5:1 సహోదరులారా ఆ కాలము గురించి, ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా? ఆ కాలంను గురించి అంటే ఏ కాలం? అదే తెస్సలోనికి 4 చివరి వచనాలు చదివితే ఏ కాలం? ఆ కాలం అంటే ప్రభువు వచ్చి మధ్యాకాశానికి వచ్చి మృతుల పునరుద్ధానం జరిగి ఆ కాలం గురించి మాట్లాడదు. సింపుల్గా చెప్పాలంటే ర్యాప్చర్ గురించి మాట్లాడు. సంఘం ఎత్తబడే ఆ సందర్భం, ప్రభువు మధ్యాకాశానికి వచ్చే సెకండ్ కమింగ్లో ఫస్ట్ మధ్యాకాశంలో వచ్చే పార్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాలమును గురించి, ఆ సమయములు గూర్చి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. ఏ సమయాల గురించి? ప్రభు వచ్చే మధ్యాకాశానికి వచ్చి. ఎందుకు? అది ఏ రోజు వస్తాడు? 7వ నెల మొదటి రోజు వస్తాడు. యేసు ప్రభు వారు మధ్యాకాశానికి 7వ నెల మొదటి రోజు వస్తాడు. అదే కాలముల సమయాలు. కాలములు అంటే ఈ ఎండాకాలం వర్షాకాలం గురించి మాట్లాడేది. సీజన్, అపాయింటెడ్ టైమ్స్ రోజు వస్తాడు ప్రభు యేసుక్రీస్తు. అది ఎప్పుడో మీకు చెప్పాల్సిన లేదు, ఎందుకంటే యూ ఆల్రెడీ ఫెమిలియర్ విత్, ఆల్రెడీ మీకు తెలుసు అంటున్నాడు. ఆలోచించి, సంఘానికి తెలుసు, తెస్సలోనిక సంఘానికి. ఇప్పుడే సంఘానికి నేడు క్రైస్తవ లోకానికి దురదృష్టకరంగా తెలియకపోవడం చాలా బాధాకరం ప్రియులారా. కాలములు ప్రభు దొంగలాగా వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, అలా రాడు. ఒక పర్టికులర్ అపాయింటెడ్ టైం రోజు వస్తాడు. అందుకే క్యాలెండర్ తెలియాలి. 7వ నెల మొదటి రోజు అంటే మనం అనుకునే జూలై మాసం కాదు ప్రియులారా. ఆలోచించి, జూలై మాసం కాదు, జూలై నెలలో రాడు ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి క్యాలెండర్ ఎంత ఇంపార్టెంట్ అండి. క్యాలెండర్ ఇంపార్టెంట్ కాకపోతే పక్కదారి పట్టించాడు సాతాను, తప్పక పట్టించాడు. చూడండి ఎగ్జాంపుల్ చూడండి పిల్లలు. అతడు అంటే ఇక్కడ చిన్న కొమ్ము, యాంటీ క్రైస్ట్. పండగ కాలమును న్యాయపత్రం విచార చేయబోనుకోను. రాబోయే ఫ్యూచర్ యాంటీ క్రైస్ట్ వాడు టైమ్స్, సీజన్స్ మార్చే ప్రయత్నం చేస్తాడు. ఆల్రెడీ ఈ చిన్న కొమ్మ ఆల్రెడీ ప్రయత్నం చేసింది. అది ఎప్పుడు 3:22:5లో చట్టాలు మార్చి, దేవునాజ్ఞను విశ్రాంతి దిన ఆరాధనని ఆదివారంగా మార్చారు. చట్టపరం చేశాడు కాన్స్టాంటినోపుల్. ఆ చిన్న కొమ్మ రోమన్ ప్యాగన్ పేపల్ రోమ్ అది చేసింది ఆల్రెడీ. అలాగే పోప్ గ్రిగోరీ, ఆయన ఒక 1582లో చూడండి ఎలా మార్చాడు. కోర్స్ అది కారణం ఉంది. అప్పుడు వరకు జూలియన్ క్యాలెండర్ నడిచేది ప్రపంచం అంతా. అప్పుడు April 1నే న్యూ ఇయర్. ఈయన ఏం చేశాడంటే, అప్పుడు జూలియన్ క్యాలెండరు సోలార్ డేస్కి కొన్ని డేస్ డిఫరెన్స్ వచ్చింది. 10 రోజులు డిఫరెన్స్ వస్తుంది. 365 పాయింట్ మన భూమి సూర్యుడు చుట్టూ 365 పాయింట్ చేంజ్ తిరగడం వల్ల డేసు తగ్గిపోతే ఏం చేశాడు ఈయన, ఆ కవర్ చేయడం కోసం ఈయన 4 నుంచి 15 మార్చారు. చూడండి, అక్టోబర్ మీరు కావాలంటే మీ ఫోన్లో వెతుక్కోండి. మీరు అక్టోబర్ 1582 నుంచి కాలాల సమయాలు మార్చేశాడు. 4వ తారీఖు పైన ఉండే వారాలు ఉన్నాయి చూసారా, వారాలు అవి మాత్రం ముట్టుకోలేదు. అది సైకిల్ అయితే కంటిన్యూ అయింది. ఆది నుంచి, సృష్టి ఆరంభం నుంచి ఆ సైకిల్. ఫస్ట్ డే, 7th డే సాబత్. ఆ వారాలు మారలేదు కానీ డేట్స్ మారాయి, నెలలు మార్చేశారు. నెలలో ఏప్రిల్ నుండి జనవరికి తీసుకొచ్చాడు ఈ పోప్ గ్రిగోరీ. ఇతను ఎవడికి ఎందుకు తెలుసా జనవరి 1కి మార్చాడు? ఈస్టర్ ఎగ్జాక్ట్గా స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజు అది రావాలని, అంటే పర్టికులర్ టైంలో ఫస్ట్ ఈ ఆదివారం రావాలని ఒక క్యాలిక్యులేటెడ్గా జనవరి 1ని మార్చాడు. ఇది మార్పులు. దేవుడిని యెహోవాని అపహాస్యం చేయడు, దేవుని క్యాలెండర్ని మాయ చేశారు. ఇది చాలా తప్పు ప్రియులారా. ఈ వాక్యం గమనించండి. ఇది ఈ ప్రొఫెటిక్ వెర్స్, అది వార్నింగ్. అది ఆ చిన్న కొమ్మంటే యాంటీ క్రైస్ట్ మార్చేస్తాడండి. కోర్స్ ఇది ప్రాఫెసీలో అనేకమైన స్టెప్స్ ఉంటాయి ప్రియులారా. ఇది అల్టిమేట్ ఫుల్ఫిల్. మార్చేస్తాడని లేదు ఇక్కడ. మార్చబోనుకున్నాడు, ఎవడో మార్చలేడు దేవుని క్యాలెండర్. సృష్టికర్త నిందించిన క్యాలెండర్ ట్రై చేస్తాడు, మార్చే ప్రయత్నం చేస్తాడు. ఎవడు పర్మనెంట్గా మార్చే అధికారం ఎవరికి లేదు. ప్రియులారా ఆలోచించేయండి, ఎందుకనే క్యాలెండర్ ఇంపార్టెంట్. చూడండి, ది ఆల్మైటీ ఈజ్ ప్రొఫెసింగ్ దట్ హీ హ్యాస్ ప్రీ ఆర్డైన్డ్ మెస్సయాస్ డివైన్ ఇంటరాక్షన్ విత్ మ్యాన్కైండ్. ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు, మహాదేవుడు ఆయన నిర్ణయించాడు తన కుమారుడు ఎలాగా మానవాళితో ఇంటరాక్ట్ అవ్వాలో. దాని అర్థం ఏంటి? మొదట రాకడో
ఎలాగా రెండో రాకడ ఎలాగ చేయాలని ఆయన స్పెసిఫిక్గా ఆయన క్యాలెండర్ ప్రకారం నిర్ణయించాడు తండ్రి. ఆ క్యాలెండర్లో ఆ స్పెసిఫిక్ పండగలప్పుడు మానవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని దేవుడు సింపుల్గా రక్షణ ప్రణాళిక రచించాడు. ఇవి అన్ని రక్షణ ప్రణాళిక 7 పండుగల్లో దేవుడు నిర్ణయించాడు. అవి తెలియాలంటే మన క్యాలెండర్ని ఆధారం చేసుకుని ఈ పండుగలు ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు మీరు గమనికలో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికీ మీకు చెప్తున్నాను, మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రియులారా, దేవుని క్యాలెండర్ తెలుసుకోవడం అంత అవసరమా? ఇది ఒక ఈ మరి మంచి అంటే డాక్ట్రిన్, ఇది ఎసెన్షియల్ డాక్ట్రినా? ఖచ్చితంగా ఎసెన్షియల్ డాక్ట్రిన్. ఎందుకంటే ప్రియులారా, ప్రభువు వచ్చి కాలములు మనకు తెలుసు. ప్రభువు వచ్చి కాలములు మనకు దేవుడు చెప్పాడు ఆల్రెడీ. ఆ కాలములు మనం తెలుసుకోకపోతే మన క్యాలెండర్ తెలియకపోతే తెలియదు. ఉదాహరణకి మీకు చెప్తాను. మీకు ఏంటి నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుడు లేవికాండ 23లో 7 పండుగలు చెప్పారు. ఆ పండుగలు ఆయన మొదట రాకడప్పుడు కొన్ని నెరవేర్చాడు, రెండో రాకడప్పుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. ఎంతమంది క్రైస్తవులకి విశ్వాసం ఉంది ఆలోచించండి. మన ప్రభు తండ్రి ఆల్రెడీ నిర్ణయించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు అనగా తండ్రి తన కుమారుని ఈ లోకానికి, అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించాడని యోహాను చెప్తున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు మాత్రమే ఆయన ప్రభు ఈ సులువులు ఆయన భూమి మీద బతికినప్పుడు ఎన్నో మార్లు ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. అది వాళ్ళ సాధ్యం కాలేదు. ఎందుకంటే కాలం ఇంకా రాలేదు ప్రియులను, సమయాలు రాలేదు. అంటే ఆయన పస్కా రోజు మాత్రమే చనిపోవాలి. పర్టికులర్ సీజన్లో పర్టికులర్ రోజు ఆ పండగ మాత్రమే చనిపోవాలి. అందుకే తండ్రి ఇవన్నీ ఛాయారూపకమైనవి. క్రీస్తు నిజస్వరూపం ఉన్నాడు. క్రీస్తులో నెరవేరుతాయి ఈ పండగలు, తూచ తప్పకుండా నెరవేరుతాయి. పస్కా అనగా ఎప్పుడండి ఇది? గుడ్ ఫ్రైడే రోజా? కాదు. గుడ్ ఫ్రైడే ఎవరు చెప్పాడు? అబీబు నెల 14వ తారీఖు. అబీబు అంటే ఏంటి? మొదటి నెలని అబీబు అంటారు. అబీబు నెల ఎప్పుడు మొదలవుతుంది? ఎలా తెలియకుండా 14వ రోజు ఎలా తెలుస్తుందండి ప్రియులారా? ఆలోచించేయండి. అబీబు నెల 14వ తారీఖు ఎగ్జాక్ట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారు. అబీబు 15-20 పులియని రొట్టెల పండుగ మన ప్రభు భూస్థాపించాడు. నా శరీరం కొల్లబెట్టనివ్వలేదని ఒక ప్రవచనం ఉంది ప్రియులారా. ఆయన శరీరం కొలిపోలేదు. పులుపు జరలేదు. పులుపు పాపానికి గుర్తు. ప్రథమ ఫలముల దినము ప్రభు పునరుద్ధరణ. అమ్మ నన్ను ముట్టుకోకు, నేను నా తండ్రి వద్దకు ఇంకా వెళ్ళలేదు, అంగీకరించబడి ఫస్ట్ ఫ్రూట్స్ దేవునికి అర్పణగా. అప్పుడు బార్లీ పంట పండుతుంది ఆ అబీబు నెలలో. ఆ బార్లీ పంటన ప్రథమ ఫలముల రోజు తీసుకొచ్చి దేవునికి అర్పణగా 9 గంటల ప్రాంతంలో ఈ ప్రధాన యాజకుడు దేవునికి అర్పణగా ఇస్తాడు. అది ఎగ్జాక్ట్గా అదే టైంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదివారం రోజు 9 గంటలకి ఆయన వెళ్ళి తండ్రి చేత అంగీకరించబడ్డాడు. ఫస్ట్ ఫ్రూట్స్ని తీసుకువెళ్ళినట్టున్నాడు. పాత నిబంధన ఫ్రూట్స్ అంటే ఆత్మల అంటే రిజరక్షన్. అప్పుడు నిజంగా అద్భుతం ప్రియులను ఆలోచించేయండి. ఆత్మను అంటే నిజంగా రిజరక్షన్ జరిగిపోయింది అని అనట్లేదు, ఇంకా జరుగుతుంది. మన ప్రభు వచ్చినాడు, పాత నిబంధన పరిశుద్ధులు కూడా లెగిస్తారు, అది వేరే సంగతి. ఆలోచించేయండి. పెంతెకోస్తు దినం ఎగ్జాక్ట్గా ఆయన 40 రోజుల పగళ్ళు కనపడిన తర్వాత ఇదే ఎగ్జాక్ట్ డేట్స్ మారవు ప్రియులారా. ఈ ఎగ్జాక్ట్ డేట్ పైన అబీబు 14, 15 ఈ డేట్లో ఎగ్జాక్ట్ డేట్స్ ప్రభువు నెరవేర్చాలి. ఇది తండ్రి నిర్ణయించాడు. ఈ పండుగల కాలంలో అంటే ఇదే మరి ఎగ్జాక్ట్ సీజన్ తెలియాలి. పెంతెకోస్తు దినం రోజు మీరు కనిపెట్టుకుని ఉండండి, పరిశుద్ధాత్మను పంపిస్తానన్నారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెంతెకోస్తు దినం రోజు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పైన కనపడుతున్న పిక్చర్లో పెంతెకోస్తు దినం దేవుడు ఎగ్జాక్ట్గా సేనాయి పర్వతం దగ్గర అదే పెంతెకోస్తు రోజు ధర్మశాస్త్రం ఇచ్చాడు, అదే రోజు తన ఆత్మని ఇచ్చాడు. అదే క్రొత్త నిబంధన, 2 కలిపితే క్రొత్త నిబంధన. ఆమేన్. స్తోత్రం. ఆలోచించేయండి. పెంతెకోస్తు దినం రోజు సంఘం ఆరంభమైందండి. యాక్చువల్గా కొత్త నిబంధన అంటే ఏంటో చాలామంది క్రైస్తవులు తెలియకపోవడం దురదృష్టకరం. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటారు. కాదు. నీదిగో కొత్త నిబంధన చేయబో దినంలో వచ్చుచున్నవి, నేను ఇజ్రాయేల్ వారితో యోధా వారితో చేయబోయే కొత్త నిబంధన ఇదే. వారి రాతి హృదయములు తీసి మాంసపు హృదయాన్ని ఇచ్చి వారి అంతరంగ మనస్సుల్లో హృదయముల్లో వారికి నా త్వర రాస్తాను, వారి నా ధర్మశాస్త్రం రాస్తాను, ఆత్మను వారి యందుంచి. అంటే ఇక్కడ పెంతెకోస్తు పరిశుద్ధాత్మను వచ్చారు. నా ధర్మశాస్త్రం రాస్తాను, ఏదైతే మోషేకి ఇచ్చాడు అదే ధర్మశాస్త్రం హృదయాల మీద రాస్తాను. అప్పుడు నా ఆత్మ ద్వారా వారిని నా ఆజ్ఞలు నా విధులు గైకొని వారిగా చేస్తాను. ఇది కొత్త నిబంధన. ఎవరైతే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పి దేవుని ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించరో వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఇప్పుడు ఆలోచన చేయండి ప్రియులారా. వీరు హెస్కేలు 36:27లో నా ఆత్మను అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు క్రైస్తవులు పక్కన పెడతారు ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రానికి లోబడతా నా ఆజ్ఞలు విధులు కట్టడం ఒకటి కాదు, ఇవన్నీ త్వరలో ఒక పార్ట్స్. ఇవన్నీ దేవుడు లోబడిలాగా చేస్తాడు. మీరు లోబడకపోతే ఈ పండగలో మీ పరిశుద్ధాత్మ లేరు, నన్ను క్షమించాలి.
పరిశుద్ధాత్మను నింపుదల కలిగి ఉన్నవాడు ఇలాగ పాటిస్తాడు. పిల్లలు ఆలోచించండి. ఈ పండగలు ఆచరించకపోవడం వల్లే నేడు క్రైస్తవ లోకంలో భిన్న అభిప్రాయాలు వచ్చాయి. ఉదాహరణకి ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అంటే, ముందు ప్రీ ట్రిపులేషన్ అంటారు, మిడ్ ట్రిపులేషన్, పోస్ట్ ట్రిపులేషన్ అంటారు. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఎప్పుడైనా దొంగలాగా వస్తాడు, ఎప్పుడైనా ఈరోజు వస్తాడు, ఆ దినము గురించి నాకు తెలియదు, ఎవరికి తెలియదు అన్నాడు కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి బోధనలు ఎందుకు వచ్చి తెలుసా? పులుపు తీసిలేదు. ఇక్కడ పులియని రొట్టెల పండగ ఆచరించట్లేదు క్రైస్తవులకు. అందుకనే ఈ పులుపు అంతా ఉంది. ఈ పులుపు అంటే దేనికి సాదృశ్యం తెలుసా? పాపానికి సాదృశ్యం. యేసుప్రభు గారు అన్నారు, ఇగో ఈ పరిశీలైన పులుపు గురించి నేను మాట్లాడుతున్నాను. పరిశీలైన పులుపు గురించి మాట్లాడుతున్నాను అంటే ఏంటి? పరిశీలు తప్పుడు బోధల గురించి నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్త, వారి పులుపు విషయంలో జాగ్రత్త పడండి అన్నాడు. పులుపు అంటే వారి డాక్టరీన్స్, సిద్ధాంతాలు. ఇప్పుడు రకరకాల తప్పుడు సిద్ధాంతాలు ఎందుకు వచ్చాయి తెలుసా? ఆ పులుపుని తీసి పడేయట్లేదు. వారు ఆత్మ సంబంధమైన పులుపు. వారు ఇంట్లో పులుపు ఉండకూడదు 7 రోజులు, పస్కా పండుగ రోజు తర్వాత. అది దేవుడు ఎందుకు అంత గుర్తు చేసి చెప్పాడు తెలుసా? ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తే అర్థం పెట్టిన మన పాపాలన్నీ తీసి పడేయాలి. అఫ్కోర్స్ మన ప్రభువుని అంగీకరించినాడు, పాపాత్మను ప్రభువాన్ని ఒప్పుకుని ఆయన శరీర రక్తంలో కడగబడతాం. అయితే మనం అనుజన జీవితంలో మన పాప స్వభావం ఇంకా పూర్తిగా తీసివేయబడలేదు. మన ఆత్మతో మన ప్రభు ఆత్మ కలిసిన మన అనుసంధానం అయినప్పుడు మన ఆత్మను ఒప్పిస్తాడు. మన ఆత్మను ద్వారా పరిశుద్ధాత్మను ఒప్పిస్తాడు. ఆయన ప్రతి పాపాన్ని జయించే ఆయన కృపను ఒక్కొక్కటిగా ఇస్తాడు. ఒక్కసారి శక్తి ఇచ్చేసిగా మీకు అయిపోయింది కాదు. మనమే దేవుని కృప చేత సాధించాలి. మనం ప్రతిరోజు సిలువేసుకోవాలి మన కోరికలను. అంటే పూర్తిగా మన ప్రభు మహిమసరి ఇచ్చినట్టు పూర్తిగా ఈ పాప ఎన్ని పోతాయి, ఇప్పుడు ఆలోచన వెచ్చలన్నీ పోతాయి పిల్లలు. అప్పటి వరకు మనం జయించి రోజు చనిపోతుండాలి. ప్రియులారా, పులుపు తీసుకోలేదు కాబట్టే పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు కాబట్టే ఇప్పుడు అంతా క్రైస్తవులకు దురదృష్టకరంగా లెంట్స్ అని, అది లెంట్స్ దేన్ని ఆధారం చేసుకుని చేశారు? బైబిల్ క్యాలెండర్ ఆధారం చేసుకున్నారు కాదు. లెంట్స్ దేన్ని ఆధారం చేసుకున్నారు? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అన్ని రోమన్ క్యాలెండర్, ఇప్పుడు మనం పాడేది గ్రిగోరియన్ క్యాలెండర్ ఆధారం చేసుకుని. చూస్తారా, మీరు ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నారో మీరు ఆ పండగ, ఆ దేవత సంబంధమైన పండగలు ఆచరిస్తారు. దేవుడు క్యాలెండర్ ఫాలో అవుతూ దేవుడు ఆజ్ఞలు మీరు పాటిస్తారు. మీరు ఆలోచించండి, పండగలకి క్యాలెండర్కి అన్యోన్య సంబంధం ఉంది, ఎవరు విడదైన సంబంధం ఉంది ప్రియులారా. ఇది పులుపు ఏంటి తెలుసా? ప్రభు ఎప్పుడు వస్తాడో క్రైస్తవ లోకం మర్చిపోయింది. ప్రభు ఎప్పుడు వస్తాడు? ఈ పండగలో ఎగ్జాక్ట్గా 4 తన వరుస క్రమంలో మొదటి రాకుండా ఒకే సంవత్సరంలో ప్రభు నెరవేర్చుకుంటూ వచ్చాడు. మన ప్రభువు బైబిల్ ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం ఉన్నదంతా నెరవేరేంత వరకు ఒక్క పొల్లు పోదన్నాడు. యేసు ప్రభు నెరవేర్చి కొట్టేశాడంటారు. ఎవరు చెప్పారు నెరవేర్చి కొట్టేశాడని? ఇంకా నెరవేర్చాల్సింది ఏమీ లేదా? ప్రవచనాలు ఏమి నెరవేర్చాల్సిన లేదా? మోషే 2వ రాకడ గురించి రాయలేదా? వెయ్యేండ్ల పరిపాలన గురించి రాయలేదా? అవి ప్రవచనాలు కూడా, అవి కూడా మొదటి రాకడలో నెరవేర్చేశాడా ప్రభు? ఆలోచించేయండి, విజ్ఞులు ఆలోచించేయండి. ప్రభు మొదటి రాకడలో అన్నీ నెరవేర్చేశాడా? నెరవేర్చలేదు. మిగతా 3 పండుగల సంగతి ఏం చేద్దాం? అవి 2వ రాకడ గురించి. ఈ పులుపు తీసి పడేస్తే తప్ప మరి బుద్ధిగల కన్నికలు ఎత్తపడే ఆ గుంపులో మీరు ఉండాలంటే పులుపు తీసేయండి ఈరోజే ప్రియులారా. చూడండి, ఈ పండుగల సంగతి ఏం చేద్దాం? ఎగ్జాక్ట్గా 2వ రాకడకు సంబంధించినవి 4 ప్రియులారా. ఆలోచన చేయండి, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. బోరధ్వనుల పండుగ నెక్స్ట్ పెంతెకోస్తు తర్వాత వచ్చింది. బైబిల్ లేవికాండంలో ఏముంది? బోరధ్వనుల పండుగ అంటే కడబోర మోగినప్పుడు మృతుల పునరుద్ధానం జరుగుతుందంట. ఎగ్జాక్ట్గా అదే రోజు. అదే నెల. ఎత్నీం అంటే బైబిల్ క్యాలెండర్లో దానికి ఒక పేరు, 7వ నెల పేరు ఎత్నీం. ఎత్నీం అంటే మన క్యాలెండర్లో, మన గ్రిగోరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ సెప్టెంబర్లో ఆఖరిలో 2 వారాలు, అక్టోబర్ ఫస్ట్ 2 వీక్స్లో పడుతుంది. ఎప్పుడైనా పడవచ్చు, సెప్టెంబర్ అక్టోబర్లో. ఆలోచించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే కాలం మనకు తెలుసు. పర్టికులర్ దినము 7వ నెల మొదటి రోజు వస్తారు. ఆ దినము ఏ రోజు మనకు తెలియదు, ఎందుకంటే 2 రోజుల దినాల్లో ఎవరికి తెలియదు పిల్లలు. ఆ దినం ఎప్పుడో తెలియదు, ఎందుకంటే న్యూ మూన్ రోజు వస్తాడు యేసు ప్రభు వారు. ఈరోజు న్యూ మూన్, నిన్న రాత్రి న్యూ మూన్. ఆలోచించేయండి, నిన్న రాత్రి కొత్త సంవత్సరం మొదలు న్యూ మూన్ ఎప్పుడు 2 డేస్ టైం పీరియడ్ ఎప్పుడైనా పడవచ్చు. ఎవరికి తెలియదు, తండ్రికి మాత్రమే తెలుస్తుంది. 29th ఈవినింగ్ అది చూద్దాం. నెలలు ఎప్పుడో తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఆ దినము ఖచ్చితంగా తెలియదు మనకి. అంటే 7వ నెల మొదటి రోజు వస్తాడు పక్కా. అయితే ఆ పర్టికులర్ రోజు మన వారముల్లో శనివారమా, శుక్రవారం, శనివారం అని గ్యారెంటీ తెలియదు, మనకు తెలీదు. ఆలోచించండి. తర్వాత ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు 7వ నెల మొదటి రోజు. పక్కన రెడ్ కలర్లో ఉంది. 7వ నెల మొదటి రోజు సంఘాన్ని తీసుకువెళ్ళిన తర్వాత 10 రోజులు సంఘము పరలోకములో ఉంటుంది. అక్కడ క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతారు. ఈ 10 రోజుల టైంలో భూమి మీద శ్రమలు కలుగుతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు ఒక సంఘానికి లేఖ రాస్తూ, మీకు 10 దినముల శ్రమ కలిగితే వారు ఎత్తపడరు. స్వర్ణ సంఘం
దురదృష్టకరంగా ఫిలాదెల్ఫియా సంఘం పోలిన వారు ఎత్తబడతారు 7వ నెల మొదటి రోజు. ఆ 10 రోజులు తీర్పు దినములు అక్కడ పెండ్లి వివాహం కాన్సుమేషన్ జరుగుతుంది. కిందన ఈ 10 రోజులు శ్రమ కలుగుతుంది. స్ఫురణ వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. ఈ 10 రోజులు నీకు శ్రమ కలుగుతుంది. ఏ 10 రోజుల గురించి మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారు? ఈ సంఘం విడవబడిన తర్వాత ఈ 10 రోజులు ఉందో ఎత్తినింటే నెల 10వ తారీఖు ప్రాయశ్చిత్త దినం వరకు మీరు కొంచెం ఓపికగా ఉండండి. మీరు కూడా రక్షణ పొందుతారు. వాళ్ళు రక్షణ పొందుతారు అల్టిమేట్గా. కాకపోతే వారు ఇంకో 10 రోజులు వెయిట్ చేయాలి. ప్రియులారా, అది ప్రాయశ్చిత్తార్థ దినం అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. రక్తంతో నిమిత్తమైంది. మరి ప్రభు వచ్చిన వస్త్రాలు ఎలా ఉంటాయి? అది జడ్జిమెంటే ఆ రోజు. ప్రియులారా, ప్రాయశ్చిత్తార్థ దినం రోజు పిన్ పాయింట్కి వస్తాడు యేసు ప్రభు వారు. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా. నేను నిరూపించాను, ఆల్రెడీ ఇదివరకు వీడియోలు చేశాను, నిరూపించాను లేఖనానుసారంగా. ఇది ఎగ్జాక్ట్గా ఈ 2 రోజుల్లో వస్తాడు. పర్ణశాల పండుగ యేసు ప్రభు వచ్చిన తర్వాత 5 రోజులు మేకల గొర్రెల తీర్పు ఉంటుంది. మేకల గొర్రెల తీర్పు, ఆ గొర్రెల తీర్పు జరిగిన తర్వాత 7 రోజుల పర్ణశాల పండుగ మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్ ఉంటుంది. తన హాఫ్ బ్రైడ్ ఏదైతే యోధా ఉన్నారో ఇజ్రాయెల్ వారు అందరూ రక్షించబడతారు. రోమా 11లో చెప్పబడిన మాటలు వారు 33% రక్షణ పొందుతారు. వారంతా కలిసి వారితో కలిసి పస్కా అని ఒక పులినొట్ల పండగ వారం రోజులు సెలబ్రేట్ జరుగుతుంది. ఇలా ఆలోచన సెలబ్రేషన్ జరుగుతుంది. తర్వాత 7వ రోజు విశ్రాంతి దినం చూసారు. 6 రోజు సృష్టి చేసి 7వ రోజు, ఆ 7వ రోజు నెరవేర్చాడు. క్రీస్తే మాకు విశ్రాంతి నెరవేర్చాడు కాదు. క్రీస్తు రాబోవాడి ఛాయ్ అది. విశ్రాంతి దినం కూడా రాబోవాడి ఛాయ్. అంటే 7వ రోజు 7,000 సంవత్సరాలకి, అంటే 6,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరాలు పూర్తయిన 1000 సంవత్సరాలకి గుర్తు. నిజమైన విశ్రాంతి క్రీస్తులో అప్పుడు మనకి అనుభవిస్తాం. మన మనస్సాక్షికి ఆల్రెడీ మనం అనిపిస్తున్నప్పుడు హృదయానుసారం కనుక మన శరీరాలకు కూడా రెస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు రెస్ట్ ఎక్కడ ఉంది? శరీరాలకి ఎక్కడ ఉంది రెస్ట్? మనం పని చేయాలి. మనకు 6 రోజులు కష్టపడి చెమటోడి పని చేయాలి. మనకి ఇంకా శరీరానికి రెస్ట్ లేదు. ఆ సందర్భం 7వ రోజు ఇంకా దాని యొక్క అది ఒక ఛాయ దేవుడు, అది నిజస్వరూపం మన క్రీస్తులో వెయ్యాన పరిపాలన చూస్తాం. నిజమైన విశ్రాంతి ఆ రోజు మనకు దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతుందా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు కూడా మన ఆత్మీయంగా విశ్రాంతిలో మన ప్రభు యొక్క విశ్రాంతిలో ఆనందించవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఎవరు నెరవేరుతారు? మీరు చెప్పండి. ప్రభు అన్ని మొదటి ట్రాక్లో వచ్చి నెరవేర్చి కొట్టేశాడా? ఈ 4 పండుగలు ఎవరు నెరవేరుస్తారు? మీరు చెప్పండి. పెంతెకొస్తే 4వ పండుగ లేవికాండం 23లో, ఈ మిగతా 7, ఈ మిగతా 4 ఎవరు నెరవేరుస్తాడు? వరుస క్రమంలో నెరవేర్చుకుంటూ వస్తాడు. ఇవి కూడా ఎగ్జాక్ట్ డేట్స్కి 7వ నెల ఎప్పుడు తెలుస్తుంది మీకు? దేవుని క్యాలెండర్ తెలియకుండా ఎప్పుడు తెలుస్తుంది? ప్రతి సంవత్సరం ప్రాక్టీస్ చేయాలి. అందుకనే ఇది క్రైస్తవ లోకానికి కాదు, యూదులకు మాత్రమని సంఘాలను సైతానుగాడు తప్పుదావ పట్టిస్తున్నాడు. ప్రియులారా, తెలివిగా తప్పుదావ పట్టిస్తున్నాడు. ప్రభువు రాకడ ఎప్పుడో తెలియకుండా మనం విడబడే గుంపులో ఉండడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభు వచ్చి 7వ నెల మొదటి రోజు వస్తాడు. ఆ దినము గుర్చే గడువు తెలియదు అన్నాడు కదా. ఎస్, ఆ దినము పర్టికులర్ రోజు తెలియదు. ఎందుకంటే ఒకే ఒక పండగ న్యూ మూన్ రోజు పడుతుంది. మన తెలుగులో అమావాస్య అని తెలుగులో తర్జుమా చేశాను. ఆలోచన చేయండి ఎంత ఇంపార్టెంట్. ఈ పండుగల స్క్రీన్ షాట్ తీసుకోండి. సర్పము, ఇప్పుడు మనం క్యాలెండర్ గురించి ఇప్పుడు వస్తున్నాం. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ చూసాం ప్రియులారా. ఇప్పుడు బైబిల్ క్యాలెండర్ దినము, వారము, నెల, సంవత్సరము ఎప్పుడు మొదలవుతాయో మనము లేఖనానుసారంగా పరిశీలన చేద్దాం. ప్రియులారా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుర్చినట్లు మీ మనస్సును చెరపట్టబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలిపోనని భయపడుచున్నాను. నేను ఇక్కడ వాక్యం ఎందుకు చదివినిపించానంటే, క్రీస్తు యొక్క సరళత చాలా సింపుల్గా ఉంటుంది. లేఖనాలు మనం ఇంటర్ప్రిట్ చేసేయడానికి మనం అవకాశం ఇస్తే మనం ఇన్ని కన్ఫ్యూజన్లు, కొట్లాట్లు ఉండవు. క్రీస్తు సరళత చాలా సులువుగా ఉంటుంది. సరళతలోంచి మనం పైకి ఎందుకు పోవాలి? క్రీస్తు ఏం చెప్పడం లేఖనాలు, క్రీస్తు వాక్యే దేవుని వాక్యం. ప్రియులారా, ఎందుకు వాక్యంగా మనం చూస్తే సాతానుగాడు మోసపుచ్చుతాడు. సింపుల్గా దేవుని వాక్యాన్ని సరిగ్గా విభజిస్తే సరిపోయి దానికి రకరకాల ఈ వాక్యం అలా చెప్తుంది ట్విస్ట్ చేస్తారు. దేవుని వాక్యం సింపుల్గా నేను లేఖనానుసారంగా చూపిస్తాను. నెల, దినము, వారము, నెల, సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది బైబిల్ క్యాలెండర్ ప్రకారం మీకు చూపిస్తాను. ఫస్ట్ది మనం ఆలోచించేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా పిల్లరా. మొదటి రోజు మీ క్యాలెండర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు 4 నెలల తర్వాత మీ ముందుకు వచ్చాను. బైబిల్ దినం అసలు రోజు ఫస్ట్ ఆలోచన. బైబిల్ దినం ఎప్పుడు మీకు చూపించాను ఇందాక. ఒకరు అర్ధరాత్రి వేళ ప్రారంభిస్తారు, ఒకరు తెల్లవారుజాము సూర్యోదయం మొదలు పెడతారు, సూర్యాస్తం అయినప్పుడు మొదలు పెడతారు. బైబిల్ దినం ఏది? ఇక్కడ చూడండి పిక్చర్లో, దేవుడు వెలుగును పగలను చీకటిని రాత్రిని అని పేరు పెట్టాను. మనకు తెలుసు పగలని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయను. ఇక్కడ చూడండి ఫస్ట్ పార్ట్ మీకు అర్థం అవడం కోసం చక్కగా పిక్చర్లో ఫస్ట్ బ్లాక్ కలర్
ఉదయమును అస్తమయమును కలుగు ఒక దినమాయన అని అనలేదు అక్కడ. బైబిల్ గ్రంథంలో ఉదయమును అస్తమయమును కలుగు ఒక దినమాయన అన్న. ఒక దినం అంటే ఇక్కడ 24 hours డే. అస్తమయమును ఉదయమును అవుగా. ఇంకా బైబిల్లో అనేక రుచులు చూపిస్తే సన్సెట్ అప్పుడే బైబిల్ దినం మొదలవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది బైబిల్ దినం ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సత్యము తెలుసుకుంటే అనేకమైన తప్పుడు బోధల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. చూపిస్తాను ఏంటో తప్పుడు బోధలు, ఆలోచించేయండి. ఇంకా అనేకమైన రుజువు. సన్సెట్ అప్పుడు అర్ధరాత్రి వేళ మన క్యాలెండర్లో 12 గంటలకి అర్ధరాత్రి అప్పుడు రోజు మారిపోతుంది, దినం 24 గంటల దినం మారుతుంది. కానీ బైబిల్ క్యాలెండర్ సూర్యుడు దిగిపోయిన తర్వాత మొదలవుతుంది. ఒక్క వచనమే కాదు, చాలా వచనాలు ఉన్నాయి. చూద్దాం. మొదటి నెల చూడండి, నిర్గమాక 12:14 సాయంకాలం ముందు మొదలుకొని ఆ నెల 25 సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవాలని. చూస్తే సాయంత్రం నుంచి సాయంత్రం వరకు 14th ఈవినింగ్ నుంచి 21st ఈవినింగ్ వరకు అని చెప్తారు. ఇక్కడ కూడా మనకి సన్సెట్ అప్పుడు మొదలవుతుంది. ఇక్కడ కూడా వచనం చూద్దాం. లేవి కాండము 23, 27, 32 వచనాలు కలిపి చదివితే ఈ 7వ నెల అంటే ప్రాయశ్చిత్తార్థ దినం గురించి మాట్లాడతారు. ప్రభు 2వ రాకడ వస్తుంది, ఆ రోజు గురించి మాట్లాడుతుంది. ఈ 7వ నెల 10వ దినమున అసలు ప్రాయశ్చిత్తార్థ దినం ఏ రోజు? పాప నిమిత్త ప్రాయశ్చిత్తార్థ దినం ఏ రోజు? ఎగ్జాక్ట్గా ప్రాయశ్చిత్తార్థ దినం ఏ రోజు అండి? 10వ రోజు. 7వ నెల 10వ రోజు, ఎతినిం అనే నెలలో 10వ రోజు ప్రభు 2వ రాకడ వస్తుంది. యాక్చువల్గా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇజ్రాయిల్ అందరూ తన పొడిచిన వారిని చూస్తారనే మాటలు ఇవన్నీ నెరవేరుతాయి. ప్రాయశ్చిత్తం జరుగుతుంది ఇజ్రాయిల్కి. ఎవరైతే ఇప్పుడు సిలువ వేసారో పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ప్రభు సిలువలో ప్రాయశ్చిత్తం జరిగింది. ఇంకా అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్, దాని రిజల్ట్ మనం చూడలేదు. అందుకనే ప్రాయశ్చిత్తార్థనం జరగలేదా? ఖచ్చితంగా ప్రభు సిలువ వేయబడినప్పుడు ప్రాయశ్చిత్తం జరిగింది. దాని యొక్క రిజల్ట్ మనం అనుభవంలోనికి ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ మనం క్రీస్తుని అంగీకరించినప్పుడే మనం ఆ రిజల్ట్ మనం చూస్తాం. అఫ్కోర్స్ మన గురించి నేను అనట్లేదు, ఎక్కడ దాని యొక్క అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇంకా జరగలేదు పిల్లలు. అయితే 10వ రోజు అని మనం చూస్తాం. అయితే ఆ 10వ రోజు ఎప్పుడు? ఆ క్లారిటీ అక్కడ ఉంది. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి. ప్రాయశ్చిత్తార్థ దినం 10వ తారీఖునే, కానీ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు? 9 సాయంత్రం నుంచి 10 సాయంత్రం వరకు. అంటే మీకు దినం ఎప్పుడు మొదలైనట్టు? సాయంత్రం నుంచి సాయంత్రం వరకు ఒక 24 hours. రాత్రి వేళ 12 గంటలు, పగల వేళ 12 గంటలు అని మీకు అర్థమవుతుంది. ఇంకా క్లారిటీ రాలేదు. కొత్త నిబంధన నుంచి ఒక చిన్న రుజువు చూపించాలా? చూడండి. సాయంకాలం ముందు ప్రొద్దు కుంకినప్పుడు జనములు సకల రోగుల దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఇందులో ఏముందండి? ఎలా తెలుస్తుంది సాయంకాలం అని? తీసుకొస్తే దినం మొదలైనట్ట అనొచ్చు. ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారు. ఈ వచనాన్ని సందర్భంలో చదివితే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, ఎందుకంటే వారు ఏం నమ్ముతారంటే విశ్రాంతి దినం బరువులు మోయి కూడా యేసుప్రభువు చాలాసార్లు వారు నిందించారు. విశ్రాంతి దినం రోజు మీరు రండి, అప్పుడు ఎందుకు 10 దినాల్లో రండి, విశ్రాంతి దినం రోజు పరిశుద్ధమైన దినం రోజు ఎందుకు రోగస్తులు వస్తున్నారు అని యేసుప్రభువు వారు చాలా సందర్భాలు విశ్రాంతి దినం స్వస్థపడతా మీరు ఆయన నిందించారు. విశ్రాంతి దినం స్వస్థపరచకూడదని దేవుని ఆజ్ఞ ఏమీ లేదు. వీళ్ళు ఇరికించుకున్నారు. అలాగా మంచి పని చేయటం శ్రేష్టమా, మేలు చేయటం శ్రేష్టమా, కీడు చేయటం శ్రేష్టమా? విశ్రాంతి దినంలో యేసుప్రభువు సూటు వేసి నోరు మూస్తారు. అందుకనే వీరు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత మరి మరుసటి రోజు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం అయితే ఆ రోజు పూర్తి అయిపోతుంది. అందుకనే ప్రొద్దుకుంకినప్పుడు ఆఫ్టర్ సన్డౌన్ అప్పుడు ఆదివారం మొదలవుతుంది. ఎప్పుడు మొదలవుతుంది? ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు కాదు. ఆదివారం అనేది శనివారం 6 గంటల ప్రాంతంలో. అంటే ఆఫ్కోర్స్ ఎప్పుడు ఫిక్స్డ్ టైం కాదు, ఎందుకంటే ఎండాకాలంలో అటు టైమింగ్స్ ఉంటాయి. సన్సెట్ డిఫరెంట్ టైమ్స్లో జరుగుతుంది. ఆలోచించేయండి ప్రియులారా. ఇది కూడా రుజువు. ఇంకా ఎంతకన్నా క్లారిటీ మీకు అవసరం లేదు. దినం ఎప్పుడు మొదలవుతుందో ఆలోచించేయండి. ఇక్కడ చూశారు కదా, ఇది అండి పిల్లలు అల్టిమేట్గా చెప్పదలుచు వాక్యానుసారంగా చూపించిన వ్యాఖ్యానాలు బట్టి సాయంత్రం సుమారుగా అంటే ఎండాకాలం ఈ స్ప్రింగ్ టైంలో అయితే చక్కగా రాత్రి 12 గంటలు ఉంటుంది, పగల దాదాపు 12 గంటలు ఉంటుంది. కాబట్టి 6 అనుకుందాం యావరేజ్గా. రాత్రి 6 గంటలు, తర్వాత పగల 6 గంటలు. చూసారా, ఈ 12 గంటలు, ఇటు 12 గంటలు. సాయంత్రం నుండి సాయంత్రం వరకు బైబిల్ దినం అని మనం ఆలోచించేద్దాం ప్రియులారు. అంతేనా? ఇక్కడ చూడండి, ఈ దినాన్ని దేన్ని ఆధారం చేసుకుని? సూర్యుడు చంద్ర నక్షత్రాలు కదా, వీటిని ఆధారం చేసుకున్న దిన సంవత్సరాలు లెక్కెట్టుకోవాలి. ద గ్రేటర్ లైట్ డిటర్మైన్స్ ద డే. అసలు ఆ దినాన్ని నిర్ణయించేది సూర్యుడు. అఫ్కోర్స్ భూమి తన కక్షలో ఒకసారి తిరగడాన్ని దినమంట. సూర్యుడు అంతే, దాన్ని సూర్యుడు భూమి చుట్టూ తన చుట్టూ దాన్ని తిరగడాన్ని రోజు అంటారు కదా, అది దాన్ని నిర్ణయించేది సూర్యుడు. And perhaps hours if you want to go back to sundial. Sunset marks the beginning and end of each day. ప్రతిరోజు నువ్వు సన్సెట్
అది ఆరంభానికి ముగింపుకి ఒక దినానికి గుర్తుగా ఉందని మనం గుర్తించాలి. సూర్యుడు చంద్ర నక్షత్రాల ఆధారంగానే దిన సంవత్సరాలు చూడాలని మన ప్రభు నిర్ణయించాడు. కాబట్టి ఈ దినాన్ని నిర్ణయించేది మాత్రం సూర్యుడని గమనించాలి. ఇప్పుడు వారం దినం ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు గమనించాలి. ఈ దినం ఎప్పుడు మొదలైంది తెలుసుకుంటే ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. తప్పుడు బోధలో నుంచి బయటపడచ్చు, తర్వాత చూడొచ్చు. వారం ఎప్పుడు తొందరగా చూద్దాం పిల్లలు. బైబిల్ వారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బైబిల్ వారంలోని మొదటి రోజు ఎల్లప్పుడూ రోమన్ క్యాలెండర్ ఆదివారం. బైబిల్ సృష్టి ఆరంభంలో దేవుడు పేర్లు ఏమి లేవు. బైబిల్లో పేర్లు ఎక్కడ ఉండవు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, ఏడో రోజు, ఆరో రోజు. ఏడవ రోజుకి మాత్రం దేవుడు పేరు పెట్టాడు, షబాత్ అని పేరు పెట్టాడు. అది ఒక ఫోకల్ పాయింట్గా ఉంది. ఆ పాయింట్ అది ఆ ఏడవ రోజుకి మాత్రం పాయింట్. దాని ఆధారం నుంచి ఏడవ రోజు మళ్ళీ సైకిల్ మొదలవుతుంది. ఆ వీక్లీ సైకిల్ ఎప్పుడూ మారలేదు. అది సూర్యుడు చంద్రుడు రాకముందే ఆ వీక్లీ సైకిల్ కంటిన్యూ అయింది. కాబట్టి న్యూమూన్తో అది ఎఫెక్ట్ అవ్వదు. ఆ వీక్లీ సాబెత్ న్యూమూన్తో ఆ మంత్ ఆరంభంతో ఆ వీక్లీ సైకిల్ ఎఫెక్ట్ అవ్వదు. మరి నిన్న కొత్త నెల మొదలైంది. బైబిల్లో మొదటి రోజు మొదటి నెల మొదలైంది. అయితే అది ఆదివారమా? కాదు. ఆ వీక్లీ సైకిల్ కాదు. ఆదివారం పడింది, నేను రాత్రి ఆదివారం సాయంత్రం పడింది. కానీ ప్రతి సంవత్సరం అలా పడదు. ఆలోచించేయండి. కాబట్టి వీక్లీ సైకిల్ అఫెక్ట్ అవ్వదు. ఈ నెల ఆరంభానికి వీక్లీ సైకిల్ అఫెక్ట్ అవ్వదని మీరు గమనించారు. ద ఫస్ట్ డే ఆఫ్ ద బిబిలిక్ వీక్ ఆల్వేస్ బిగిన్స్ ఆన్ సండే ఆఫ్ ద రోమన్ క్యాలెండర్ ఇన్ హానర్ ఆఫ్ ద సన్ గాడ్. యాక్చువల్గా సూర్యదేవుని ఆరాధన గౌరవార్థమై రోమన్స్ ఏం చేశారంటే, మిత్రాస్ అనే సూర్యదేవుని ఆరాధన గౌరవార్థంగా మొదటి రోజున ఎప్పుడు అది బైబిల్లో మొదటి రోజునే ఉంది. వీరు రోమన్స్ ఏం చేశారంటే సూర్యదేవుని గౌరవార్థమై సండే అని పేరు పెట్టారు. కాబట్టి ఇందులో సందేహం లేదు. బైబిల్లో ఎప్పుడు వారం అనేది ఎప్పుడు మొదటి రోజు ఎప్పుడు మన క్యాలెండర్ ప్రకారం ఆదివారమే. చాలామంది ఏమంటారంటే మీరు విశ్రాంతి దినం ఆచరించాలంటారు కదా, మరి ఏడవ రోజు విశ్రాంతి దినము అని తెలుసు బైబిల్ ప్రకారం. అది ఏడవ రోజు మన క్యాలెండర్ శనివారమే ఎందుకు అయ్యి ఉండొచ్చు, ఆదివారం అవ్వచ్చు కదా, సోమవారం అవ్వచ్చు కదా అని అంటారు. వారి కోసం ఇది కూడా వారం ఎప్పుడు అవుతుందో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆలోచించేయండి. ఫస్ట్ డే ఎప్పుడు ఇదిగో బైబిల్ క్యాలెండర్లో ఫస్ట్ పై పార్ట్ 1 2 3 4 5 6 7 సెవెంత్ డే సబాత్ అని అంటారు. సండే ఎప్పుడు రోమన్ వీకు రోమన్ వారం ఎప్పుడు ఆదివారమే నుంచి శనివారమే. ఏడో రోజు ఎప్పుడు శనివారమే. అందులో ఎప్పుడు మీరు కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏడో రోజే శనివారమే అని ఎలా చెప్పగలరు? చూడండి, సాక్ష్యాలు చూద్దాం. ఇది సృష్టి ఆరంభంలో డే 1 డే 2 దేవుడు సృష్టి చేశాడు. ఆల్రెడీ సూర్యుడు మొదటి నెల మొదటి రోజు ఎప్పుడు మొదలైంది? సూర్య చంద్ర నక్షత్రాల ఆధారం చేసుకుని దేవుడు ఏం చెప్పాడు? సూర్యచంద్ర నాగదాలు చేసి దినాలు సంవత్సరాలు అన్నాడు. అందుకే నెలలు అనలేదు, దినాలు సంవత్సరాలు అన్నారు. నెలలో బట్టే కదా సంవత్సరం వస్తుంది, కానీ వారం కాదు. వారం సైకిల్ ఎఫెక్ట్ అవ్వదు. అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ మంత్, ఫస్ట్ డే ఫస్ట్ వీక్. ఇది ఆలోచించే డిఫరెన్స్ మీరు చూడాలి, గమనించండి. తస్మాత్ జాగ్రత్త. ఈ మధ్యకాలంలో సోమవారం కొన్ని యూరోపియన్ కంట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ పిక్చర్లో ఇక్కడ 3 కలర్స్ కనపడుతున్నాయి. గ్రీను, బ్లూ, పర్పుల్ అనుకోండి. ఈ కలర్స్లో ఈ గ్రీన్ కలర్ అంతా రష్యా, యూరోపియన్ దేశాలు, కొన్ని ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, గ్రీన్లాండ్. గమనించారా? వారాన్ని మొదటి రోజుని సోమవారం అంటారు. ఇది గమనించాలి. ఇది కాదు బైబిల్ చెప్పేది, ఇది కాదు. మరి ఈ లెక్కన సోమవారం మొదలైతే వారం ఏడో రోజు ఇప్పుడు వస్తుంది? ఆదివారం వస్తుంది. చాలామంది ఇప్పుడు ఇది చూసి అబ్బా మేము ఆదివారం ఆరాధన చేస్తున్నాం కాబట్టి మేము విశ్రాంతిని ఆచరిస్తున్నాం, ఏడో రోజే కదా. కాదు, వారం ఎప్పుడు సోమవారం. అది ముస్లిం చూడండి పైన రష్యన్ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ క్యాలెండర్ మారుతుంది. ఇప్పుడు గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఉంది కదా చూడండి. ఇప్పుడు అమెరికాని, ఇండియాని చూసారా, కొన్ని ఆఫ్రికా దేశాలు చూసారు. ఇప్పటికీ సండేనే ఫస్ట్ డే సండే. చూడండి కొన్ని పర్పుల్ కలర్లో ఉంది. ముస్లిం దేశాల్లో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లో చూసారా, ఇథియోపియాలో, సోమాలియా ప్రాంతాల్లో చూడండి సాటర్డే మొదటి రోజు అంటే ఏడో రోజు అవుతుంది? శుక్రవారం ఎందుకు పెట్టారు ఏడో రోజుగా? మరి శుక్రవారం ముస్లింలు ఆరాధన దినం కాబట్టి అది ఏడో రోజు రావాలి. అందుకే ఏడో రోజు రావాలంటే ముందు సోమవారం శనివారంతో మొదలెట్టాలి. చూసారా? కాబట్టి మీకు ఇంకా డౌట్లు తీరిపోతాయండి. నేను చెప్పాను కదా, క్యాలెండర్ మార్చినప్పుడు ఆ వారం ఎఫెక్ట్ అవ్వలేదని చెప్తున్నాను. వీక్లీ వారం ఎఫెక్ట్ అవ్వలేదు. థర్స్డే 4 వచ్చింది, ఫ్రైడే 5 రావాలి.
ఈ 10 రోజులు తక్కువ అయిపోయింది. సైకిల్ భూమి చుట్టూ ఈ తిరుగుతున్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు 10 రోజులు తక్కువయ్యాయి. అంటే జూలియన్ క్యాలెండర్ క్యాలిక్యులేషన్ సరిగా లేవు. 10 రోజులు కవర్ చేయడం కోసం 10 రోజులు తీసాడు గ్రెగోరీ. 10 రోజులు పెంచాడు, అంటే తక్కువ అయ్యాని పెంచాడు. 5 అవ్వాల్సింది 15 అయింది. సింపుల్, అందులో పెద్ద కష్టం కాదు. వారం చూడండి పైన ఎఫెక్ట్ అవ్వలేదు. మీకు బైబిల్లో రుజువులు చూపిస్తుంది. బిఫోర్ 1588 ద వరల్డ్ వెంట్ బై ద జూలియన్ క్యాలెండర్ నేమ్డ్ ఫర్ ద రోమన్ ఎంపరర్ జూలియస్ సీజర్ హూ implemented it in 46 BC. The Julian calendar had calculated that it takes the earth 365 half days to orbit the sun. However, it actually takes about 11 minutes less than that. చూసారా, ఆ 11 minutes 2000 సంవత్సరాలు అక్యుములేట్ అయ్యి 10 రోజులు తక్కువ అయిపోయింది అన్నమాట. Those 11 minutes accumulated each year until 1582. The calendar was 10 days out of harmony with the solar system. రోమన్ క్యాలెండర్ సూర్యుని ఆధారం చేసుకున్న క్యాలెండర్. బైబిల్ ఏం చెప్పాను? లూనీ సోలార్, సన్ను ప్లస్ మూను స్టార్స్ మూడింటిని కలిపి రోమన్స్ మాత్రం సూర్యుని మాత్రం ఆధారం చేసుకుని చేస్తారు. On October 4, 1582, the Pope Gregory 13 issued a papal bull proposing a new calendar, the one who go by today. ఈ రోజు ఆచరిస్తున్న క్యాలెండర్ ప్రపోజ్ చేశాడు. As countries switched to the Gregorian calendar, they would lose a number of days, bringing their calendar into closer alignment with the solar system. The longer a country waited to switch, the more days would be dropped. Most European countries switched right away and they lost 10 days. For instance, Thursday, October 4, 1582 was followed by Friday, October 15, not October 5. The United States switched in 1715, making 11 days disappear. ఎందుకంటే తర్వాత మార్చారనుకోండి మళ్ళీ ఒక ధనం తక్కువ అయిపోద్ది. అందుకే వాళ్ళు 11 days డిఫరెన్స్. Turkey was the last country to switch, making the jump in 1927 and it lost 13 days. గంటే ఎక్కువ సంవత్సరాలు అయిన తర్వాత కాలాలు సోలార్ ఆ దినాలని కౌంట్ మిస్ అయిన కొద్దీ దినాలు మిస్ అయిపోతుంటాయి, ఎక్కువ టైం మారుతూ ఉంటుంది. మీరు గమనించాలి ఈ చేంజెస్. Yet no matter how many days a country lost by switching to the Gregorian calendar, the weekly cycle was not affect at all. మీరు చెప్తున్నాను, మీరు అడుగుతున్నారు కదా, వారం ఏడో రోజు మన క్యాలెండర్లో శనివారం ఎలా నింటే ఎఫెక్ట్ అవ్వలేదు. ఫ్రైడే స్టిల్ ఫాలోస్ థర్స్డే అండ్ సాటర్డే స్టిల్ ఫాలో ఫ్రైడే. ద సేమ్ సెవెంత్ డే రిమైండ్. అండ్ బికాస్ ద వీక్లీ cycle is completely independent of the lunar and solar system, we can be positive that when we rest and worship in observing the Saturday, it is the same seventh day on which the Creator rested and on which Adam and Eve, the Israelites in the wilderness, Jesus and the apostles rested on the worship. మీరు ఎప్పుడైనా గమనించారా? యూదులు మొదటి శతాబ్దంలో క్రీస్తు ఎప్పుడు వారు ఆరాధన చేసిన రోజున ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. మీరు 7వ రోజు ఆరాధన చేయమన్నాడు నా తండ్రి, అయితే మీరు చేస్తున్న ఈ శనివారం కాదు అని ఎప్పుడు అపోజ్ చేయలేదు. ఆ రోజు నుంచి ఫెయిత్ఫుల్గా ఈ రోజు వరకు యూదులు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ మార్పు లేదు పిల్లలు. వారు ఇప్పుడు శనివారం మనం అనుకున్న శనివారం మన క్యాలెండర్ పక్క శనివారం వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ ట్రాక్ తప్పలేదు ఆ విషయంలో. ప్రిల్లర్ గమనించాలి. మీకు సాక్ష్యాలు చూపిస్తాను ప్రిల్లరా. ఇంకా ఆగండి, 2-3 సాక్ష్యాలు ఉన్నారు, చూపిస్తాను. ఫస్ట్ విజిటర్ అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ చూపిస్తాను. శనివారం ఎప్పుడు 7వ రోజు, శనివారమే 7వ రోజు విశ్రాంతి దినం అని హిస్టారియన్ ఫస్ట్ విట్నెస్ చూద్దాం. చూడండి, ఏ రోమన్ హిస్టారియన్ నేమ్డ్ Cassius Dio, who wrote about Roman history, gives an account of wars waged between Rome and Judea. In it, he explained the capture of Jerusalem 63 BC, saying, as it was, they made an exception of what are called the days of Saturn, and by doing no work at all on those days, afforded the Romans an opportunity in this interval to batter down the wall. The latter, on learning of this superstitious awe of theirs, made no serious attempts to rest of the time, but on those days when they came around in succession, assaulted most vigorously. Thus the defenders were captured on the day Saturn without making any difference, and all the wealth was plundered. Cassius wrote that the Romans, who learned that the Jews rested on the days of Saturn, attacked the Jerusalem stronghold on those days. These words also tally with the writings of Josephus, showing us that the Saturn's day in Rome coincides with the day kept as the Sabbath by the Jews even in the 1st century BC. మీకు ఏం చెప్తున్నా తెలుసా విట్నెస్? మొదటి శతాబ్దు యాజకుడు సంతతి వాడైన జోసిఫస్ ఏం చెప్పాడంటే, అప్పుడు కాలంలో రోమిలు సాటర్న్ దేవుడు శని దేవుడిని ఆధారం చేసుకునే ఆ పేరు సాటర్డే అని పేరు పెట్టారు. అది ఏ రోజైతే సాటర్న్ గౌరవార్థం శనివారం ఆరాధన చేస్తున్నారో మేమైన యూదులు కూడా
అదే రోజు 7వ రోజుగా మేము భావించి విశ్రాంతి దినంగా మేము పరిగణిస్తాం. మేము ఆచరించే 7వ రోజు విశ్రాంతి దినము, వారు అదే రోజు సాటర్డే కూడా ఒకటే అని క్లియర్గా ఈ సాక్ష్యం చెప్తుంది. మీరు ఇంకా బొకాయిస్తే అలాగా బొకాయించడం కొంత విట్నెస్ టు ఈయన ఫ్రాంటినస్ ఏ రోమన్ సోల్జర్ నేమ్డ్ ఫ్రాంటినస్ ఇన్ హిస్ బుక్ నేమ్డ్ స్టార్జ్ జెమ్స్ రైట్స్ ద అకౌంట్ ఆఫ్ ద, నాకు పెళ్ళి అటు ఇటుగా ఉండొచ్చు, destruction of the second temple in Jerusalem 78, saying the divine Vespasian attacked the Jews on the days of Saturn. చూసారా, వెస్పాసియన్ అంటే రోమా చక్రవర్తి వాళ్ళ కొడుకుని ఎవడు పంపించాడు, టైటస్ని పంపించి ఆ శనివారం దినాల్లో విశ్రాంతి దినం రోజు అటాక్ చేశారట. 7 సంవత్సరాల దేవాలయం అటాక్ అప్పుడు జరిగిందట. అంటే వారు వాళ్ళ దృష్టిలో విశ్రాంతి దినం కాదు, అది శనివారం, సాటర్డే, on which it is forbidden for them to do anything serious and provide similar to the words of the Eastern Cassius. This Roman soldier equated the day of rest of Sabbath of the Jews to the day of Saturday, which was known as Saturn's day in Rome. ఇప్పుడు ఏదైతే శనివారం సాటర్డే అంటున్నామో అప్పుడు కాలంలో సాటర్న్స్ డే అనేవారు రోమ్లో. దిస్ అకౌంట్ వాస్ వెస్పేషియన్ ఆల్సో known as Titus attacking Jerusalem on Sabbath days tallies with the account seen in the historical works of Josephus. ఇక్కడ కూడా Witness 3, the Greek language and the ancient manuscripts of the New Testament also gives evidence of the connection between the word Shabbat and the day which has been named Saturday. The Greek word, ఇప్పుడు ఏదైతే శనివారం సాటర్డే అంటున్నామో గ్రీకులో ఏంటి, తెలుగు బైబిల్లో శాబత్ అంటే 7వ రోజు, మరి గ్రీకులో 7వ రోజుని ఏమంటారు, శాబతోన్ అని పిలుస్తారు. మీకు తెలుసా, మనం ఇక సాటర్డే అంటాం, వాళ్ళు శాబతోన్ అంటారు. శాబతోన్ మీకు ఈ పిక్చర్లో చూస్తే మీకు అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 7వ రోజుని గమనించండి, చాలా భాషల్లో శాబతో, సామెతి ఫ్రెంచ్లో, సుబోతా రష్యాలో, ఇంకా ఇప్పటికీ కోయిన్సిడెన్స్ ఆఫ్ కోర్స్ నాట్. ఇన్ని భాషల్లో కోయిన్సిడెన్స్ అయింది కాదు. ఇట్ ఈస్ యూనివర్సల్ అండర్స్టూడ్ ఎక్సెప్ట్ ఇన్ అమెరికా దట్ సాటర్డే ఈజ్ ద 7th day and has always been the 7th day. As there have been changes in the calendar over the years, but these changes have no impact on the weekly cycle. This is simply a myth and an excuse used by many to not to observe the Sabbath. 7వ రోజే శనివారం అని ఎలాగా అవ్వచ్చు అని కారణం బూచిగా చూపించి, ఏను మనకి ప్రూఫ్లు లేవు కదా, తప్పు అయి ఉండొచ్చు కదా అని సాకులు చూపించి విశ్రాంతిను ఆరాధన చేయకుండా తప్పించుకుని తిరుగుతారని ఇక్కడ మనకి కనపడుతుంది. ప్రియులారా, ఇది ఈ వారం ఎప్పుడు మొదలవుతుంది చూసాం కదా. 7వ వారం మొదటి రోజు ఆదివారమే, మన క్యాలెండర్ ప్రకారం 7వ రోజు శనివారమే. బైబిల్ క్యాలెండర్ 7వ రోజు, ఇప్పుడు క్యాలెండర్ శనివారం ఒకటే, ఏమాత్రం సందేహం. ఇప్పుడు బైబిల్ నెల ఏంటో చూద్దాం. బైబిల్ నెల అంటే ఏంటో తెలియాలంటే చూడండి, బైబిల్ నెల పిక్చర్లో చూడండి, ఇక్కడ స్పష్టంగా చంద్రం భూమి చుట్టూ. ఇప్పుడు నెలని ఏది నిర్ణయిస్తుంది, మనం ఏం చేయాలి, రోజుని ఏది నిర్ణయిస్తుంది, సూర్యుడు అని చెప్పాం. సూర్య చంద్ర నక్షత్రాలను ఆధారం చేసుకునే కదా క్యాలెండర్ ఉండాలి. ఇప్పుడు నెలని ఏది డిసైడ్ చేస్తుంది మీకు అర్థమవుతుంది. ఇక్కడ నెల 29-30 రోజులు ఉంది మనకి ఇంగ్లీష్ క్యాలెండర్లో. ఇప్పుడు మన క్యాలెండర్ 30 రోజులు ఉంది, అల్లి 28 రోజులు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో లీప్ ఇయర్లో 29 రోజులు ఉంటుంది, మనకు తెలుసు. అది రోమన్ సోలార్ క్యాలెండర్ ఆధారం చేసుకుంది. బైబిల్ ఒత్తి సోలార్ కాదు, సోలార్ లూనీ క్యాలెండర్, రెండు కలిపి. ఇక్కడ చందమామ డిసైడ్ చేస్తుంది నెల వారంకి. మీకు తెలుసా ప్రియులారా, భూమి చుట్టూ సూర్యుడు చందమామ ఆ పొజిషన్ నుంచి న్యూమూన్ నుంచి మళ్ళీ న్యూమూన్కి రావడానికి 29.5 రోజులు పడుతుంది. అందుకే బైబిల్ క్యాలెండర్లో 31 రోజులు ఉండవు, 29 రోజులు కానీ 30 రోజులు కానీ ఉంటాయి. గమనించండి, బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు నెలలో ఎన్ని రోజులు ఉంటాయి, ఇప్పుడు మొదలవుతుంది చూద్దాం. చూడండి, సంఖ్యాకాండ 10:10లో, మరియు ఉత్సవ దినమున నియామక కాలమందు నెలల ఆరంభం నందు, నెలలు ఇప్పుడు ఆరంభం అవుతాయి న్యూమూన్ అప్పుడు. ఎందుకంటే మీకు సాక్ష్యాలు చూపిస్తాను. మీరు దహన బలులుగాను సమాధాన బలులుగా రప్పించినప్పుడు ఆ బోరలు ఊదవలనప్పుడు అవి మీ దేవుడైన సన్నిధికి జ్ఞాపకార్థం ఉండి, మీ దేవుడేమో నేనే. నెలల ఆరంభం ఉందంటే ఈ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆరంభం ఈరోజు ప్రియులారా మనం బోర శబ్దం చేయాలి ప్రియులారా, అది జ్ఞాపకార్థంగా ఉంటుంది ప్రియులారా. ఇది ఒక సెలబ్రేషన్. ఆదిమ సంఘం ఈ న్యూ మూన్ డే రోజు కూడా కార్పొరేట్ వర్షిప్ చేశారు, సంఘంగా కూడుకుని వారు ఆరాధన చేశారు ప్రియులారా. నెలల ఆరంభం ఎలాగా మొదలవుతుంది, ఎలా చెప్పగలరు అంటే ఇక్కడ కీర్తనలో 104:19, కాలములు తెలుపుటకే ఆయన చంద్రుని నియమించాను. కాలములు అంటే ఇక్కడ ఎండాకాలం వర్షాకాలం కాదు. పండగలు తెలుసుకోవాలంటే చంద్రమామని ఆధారం చేసుకుని చేయాలి.
ఇప్పుడు మరి నేను అందుకనే పండగలు వచ్చి అవి నెల 14 పస్కా పండుగ ఎలాగా సూర్యుడిని చందమామను ఆధారం చేసి నిన్న చెప్పాను కదా, ఈ పిక్చర్లో కనబడుతుంది చూసారా, ఇది నెలల ఆరంభం అంటే ఇది. వీళ్ళ ఆలోచించేయండి, ఇది నెల చందమామ అలా కనపడాలి. అమావాస్య కాదు, తెలుగులో తచ్చుమ అమావాస్య అని రాశారు. అమావాస్య అంటే మొన్న రాత్రి అమావాస్య కాదు, పూర్తి కటిక చీకట కాదు, కటిక చీకట. బైబిల్ చెప్పి న్యూ మూన్ ఏంటంటే ఫస్ట్ కటిక చీకట, తర్వాత రోజు మొదటి వెలుగు, ఆ సూర్యుడు వెలుగు దాని మీద పడుతుంది. అది చీకటిలోంచి జీవంలోనికి మనం ప్రవేశిస్తాం, అప్పుడు నెల మొదలవుతుంది. ప్రియుల చూడండి, అమావాస్య నాడు చూసారా, నెలల ఆరంభం ఉంది ఇక్కడ కీర్తన 81:3లో. నెలల అమావాస్య నాడు న్యూ మూన్ అంటే అమావాస్య అని తెలుగులో అట్టిగా ఉంటుంది. అంటే అమావాస్య అంటే అది కాదు, ఇప్పుడు గ్రీన్లో చూపించాను, ఇది అమావాస్య. బైబిల్ దేవుడు చెప్పేది ఇది. ఫస్ట్ విజిబుల్ లైట్ పడుతుంది చందమామ మీద, అది బైబిల్ చెప్పేది. కొమ్ము ఊదుడి, మన పండగ ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. పండగ ఆచరించి పున్నమి నాడు అంటే ఎప్పుడు ఏ రోజు గురించి మాట్లాడుతున్నాం? ఇజ్రాయెల్ సర్వసమూహం పరుపు వెన్నెలప్పుడు బయటకు వచ్చారు తెలుసా? అది ఏ రోజు తెలుసా? అబీబ్ నెల 15వ తారీఖు, ఎగ్జాక్ట్గా 15వ తారీఖు ఏ రోజు? పౌర్ణమి రోజు. అదే మీరు కావాలంటే మీరు లేఖనాలు చదివితే పూర్తి వెలుగులో వచ్చారు వాళ్ళు, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారని ఉంటుంది. ఎప్పుడు తెలుసు? అది 14 ముగిసిన తర్వాత 15 ఆరంభంలో, అంటే అది ఒక పౌర్ణమి రోజు. అదే పండగ ఆచరించారు. ఈ దినము మీరు యుగాలు మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు చెప్పాడు. మీ తరతరాలు ఈ దినము, ఈ రాత్రి మీరు బయలు వచ్చిన రాత్రి పౌర్ణమి రోజు మీరు ప్రతి తరతరాలు గుర్తుపెట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ గమనించారా ప్రియులారా? అంత మాత్రం కాదు, చాలా ఇంపార్టెంట్. క్షమించండి, ఇది ఇందాక చూపించాం కదా. ఇక్కడ కీర్తన 49:35 నుంచి 37 వచనాలు చదివితే ప్రియులరా, అతని సంతానము అంటే దావీదు సంతానం అంటే క్రీస్తు శాశ్వతంగా ఉండుననియు, ఆయన సంతానం శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనం సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంతకాలము అది అంటే ఆ మెస్సియా యొక్క సింహాసనం నిలిచుననియు, మిన్నుటుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడి ఉన్న క్రీస్తు యొక్క స్థిరపరచు దేనిలాంటిదట? నమ్మకమైన సాక్షి అయిన చంద్రుడి వలె. ఇది చాలా మనం ఆలోచించాల్సిన విషయం ప్రియులారా. దేవుడు ఈ కంపేరింగ్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్ ఆఫ్ మూన్ విత్ ద థ్రోన్ ఆఫ్ మెషియాక్. అంటే ఎవడైతే చంద్రుడిని పక్కన పెట్టి పండగలు ఏ దినాలను ఆచరిస్తాడో వాడు క్రీస్తు యొక్క సింహాసన విరోధంగా మాట్లాడుతున్నాడు. చాలా ప్రమాదం ప్రియులారా. ఎంత దేవుడి కట్ట నమ్మకమైన ఫెయిత్ఫుల్ విట్నెస్ అంట ఎవరు? చందమామ. అలాగే క్రీస్తు యొక్క సింహాసనం అలాగుంటుంది, నిరంతరం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. మనం ఏదైతే చందమామని ఆధారం చేసుకోకుండా చేసే ప్రతి రిలీజియస్ థింగ్, it is abomination before Yahuwah. It's an direct attack on the throne of Messiah. ప్రియులారా ఆలోచించేది, క్రీస్తు సింహాసనం విరోధంగా నమ్మకమైన సాక్షి ఇది. ప్రియులారా ఆలోచించేయండి. న్యూ మూన్ అంటే న్యూను ఆధారం చేసుకునే మనం గుడ్ ఫ్రైడే ఆచరించకూడదు, చాలా తప్పది. న్యూ మూన్ ఆధారం చేసుకునే 14 రోజులు కౌంట్ చేసుకొని నేను రాత్రి కనపడింది న్యూ మూను కాబట్టి నెల ఆరంభమైంది నిన్న రాత్రి. అంటే నిన్న రాత్రి నుంచి ఈరోజు రాత్రి వరకు ఒక రోజు, ఫస్ట్ డే. ఈ లెక్క పెట్టుకుని కౌంట్ చేసుకుని వెళ్తే ఏప్రిల్ 12 రాత్రి నుంచి ఏప్రిల్ 13 రాత్రి వరకు పస్కా రోజు. అప్పుడు మనం పస్కాను ఆచరించాలి ప్రియులారా. చూసారా, ఈ వాక్యము మీరు ఆలోచన చేయండి, చాలా ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, న్యూ మూన్ అంటే నెల ఆరంభం ఎప్పుడు అవుతుందంటే నెల ఆరంభం ఈ ఫస్ట్ ఈ విజిబుల్ మూన్ అప్పుడు ఎలా కానీ తెలుసుకోవచ్చని వాక్యం పరిశీలన చేద్దాం. చూడండి, యెషయా 66 ఇది 1000 పరిపాలన గురించిన సందర్భం. ప్రియులారా 22-23 నేను సృజించిపో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని లయము కాక నా సన్నిధిని నిలిచున్న నీ సంతతి నీ నామందు నిలిచింది, ఇదే వాక్కు. ప్రతి అమావాస్య దినమున, అమావాస్య అంటే అది కాదు, పూర్తి చీకటి కాదు, ఇక్కడ పిక్చర్లో కనబడినట్టు అమావాస్య కాదు, న్యూ మూన్ ఫస్ట్ విజిబుల్ లైట్, ఫస్ట్ కంటికి కనపడే ఫస్ట్ లైట్
అది చందమామ మీద పడుతుంది. అది దేవుడు మాట్లాడేది. న్యూ మూన్ అంటే మొదట నెలల ఆరంభం అన్నాను చెప్పాను కదా. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతి అమావాస్య దినమున, ప్రతి న్యూ మూన్ రోజు, ప్రతి విశ్రాంతి అంటే నెలకొకసారి, నెలలో మొదటి రోజు అని సింపుల్గా మీకు అర్థమైన భాషలో అది కనపడినప్పుడు అది నెలలో మొదటి రోజు, పిక్చర్లో కనపడింది. నెలలో మొదటి రోజు, ప్రతి 7వ రోజు విశ్రాంతి దినం అంటే మన క్యాలెండర్ శనివారం రోజు, ప్రతి నెలలో మొదటి రోజు వారం వచ్చే విశ్రాంతి దినం రోజు సమస్త శరీరులు యెహోవాను మొక్కడానికి వస్తారు. ఎవరిని? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ద్వారా మన తండ్రిని ఆరాధన చేయడానికి వస్తారు. ఆలోచించండి, మన ప్రభు ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభులో సకల దైవత్వము ఉండాలని దేవుడు నిర్ణయించాడు. తండ్రి సకల సంపూర్ణ దైవత్వము మన ప్రభు అయిన క్రీస్తులో ఉంది ప్రియులారా. కాబట్టి మొక్కడానికి ఎప్పుడు వస్తారు? ఆదివారం కాదు, ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. ఎవరైతే ఈ ట్రెడిషన్లో ఉన్నారో, ఆదివారమే ఆరాధన దినం అనుకునే ఉన్నారో, ఆరాధన చేసుకోవడం తప్పు కాదు. ఆరాధన సెలవు వచ్చింది కదా, చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రతి ఏ రోజు సెలవు వచ్చినా సద్వినియోగం ఆరాధన చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆరాధనే క్రీస్తు శనివారం కొట్టివేసి ఆదివారం ఆరాధన మార్చాడు, ఆదివారమే విశ్రాంతి దినం అని భావించడం చాలా తప్పు. విశ్రాంతి దినం ఇంకా నిలిచే ఉంది. ఆజ్ఞ మనం పాటించాలి. ఆజ్ఞ అతిక్రమే పాపం పిల్లలు. ఆదివారం ఆరాధన చేసుకో తప్పు కాదు, కానీ ఆదివారం ఉండదు. ఇంకా ఆరాధన దినం, వెయ్యండ పరిపాలనలో ఆరాధన దినం ఉండదు. సెలవు రోజు కాదు, పని దినం ఆ రోజు. వెయ్యండ పరిపాలనలో ప్రభుని ఆరాధించి ఎప్పుడు వస్తారు? ప్రతి అమావాస్య అంటే న్యూ మూన్ రోజు. నేను రాత్రి కనపడింది, ఇలాగా ఇదిగో కనపడింది ఫస్ట్ డే. అమావాస్య కాదు ఇది, అమావాస్య మన రాత్రి ఉగాది పట్టింది మొదలైంది. అందుకే నిన్న చేశారు ఉగాది, తెలుగు సంవత్సరం నిన్న చేశారు. ఎందుకు తెలుసా? మొన్న రాత్రిని ఆధారం చేసుకుని పూర్తి చీకటిగా ఉంది అమావాస్య. కాబట్టి ఆ కన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు నిన్న మొదలెట్టారు, కానీ నిన్న కాదు మొదటి సంవత్సరం. ఈరోజు వెలుగుతో మొదలవుతుంది ప్రియులారా, ఆలోచన చేయండి. అందుకనే ఎవడు చెప్పాడు ఇవి రాబో వాటి చేయాలి? పౌలు ఎందుకన్నాడు? 2 కొలస్సీ 16:17 ఇగో విశ్రాంతి దినం కూర్చొని వారం వచ్చింది, అమావాస్య దినం కూర్చొని అమావాస్య నెలలు వచ్చింది, పండగ కూర్చొని సంవత్సరం వచ్చి ఎవడను మిమ్మల్ని విమర్శ చేయ అవకాశం ఇవ్వకుండా అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఇవి రాబో వాటి ఛాయ. ఇది ఈ వాక్యం రాబో వాటి ఛాయ అంటే ఏంటి? నిజస్వరూపం ఇది. యెషయా 66లో ప్రతి అమావాస్య రోజు ఆరాధన చేయడానికి వస్తారు. అది భవిష్యత్తులో ప్రతి సమస్త శరీరంలో వస్తారు ఆరాధన చేయడానికి. అది నిజస్వరూపం. ప్రభువుని ఆరాధన చేయండి, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఆరాధన చేస్తారు. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్నారా? ఈ అమావాస్య దినాలు పరిశుద్ధ సంఘంగా కూడుకుంటున్నారు. ఇవి కొనసాగించండి. ఎవడో వచ్చి విమర్శ చేశాడంటే మీరు ఆడికి అవకాశం ఇవ్వకండి, మీరు వీటిలో కొనసాగండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఇవి రాబో వాటికి ఛాయ, అంతే, జరిగిపోయిన ఛాయ కాదు, రాబో వాటి ఛాయ అంటున్నాడు. ఇట్స్ స్టిల్ ఏ ఫ్యూచర్ థింగ్. మీరు ఆలోచించేయండి. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, కరెక్ట్గా ఈ న్యూ మూన్ అప్పుడే నెల ఆరంభమవుతుందని ఎలా చెప్పగలం? న్యూ మూన్కి నెలకి ఏంటి లింక్ తెలియాలంటే ఇప్పుడు మీకు థియాలజీ సబ్జెక్ట్ కొంత చెప్తే వివరిస్తాను. నెల గురించి మాట్లాడుతున్నాం. అసలు ఆ నెల ఆరంభం ఈ న్యూ మూన్ రోజే. ఆ మూన్కి నెలకి ఏంటి సంబంధం అని మనం చూసాం. చూడండి ఇక్కడ పిక్చర్లో 1వ రాజులు 6వ అధ్యాయం 1:37-38 వచనం చదువు. అయితే ఇశ్రాయేలీయులు అంటే ఎరాహ్ అనే పదం హిబ్రూలో సాధారణంగా చందమామకి వాడతారు. చందమామ అంటే ఎరాహ్ అంటారు. చోదేశ్ అంటే మంతని. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. 2 ఇంటర్చేంజబుల్గా వాడారు బైబిల్ గ్రంథంలో. న్యూ మూన్ అంటే ఫస్ట్ విజిబుల్ లైటు. ఈ నెలకి సంబంధం ఉంది. చేంజబుల్గా వాడారు. ఈ వాక్యం మీరు చూస్తే అర్థం ఉంది. ఎరాహ్ అంటే మూన్ అండి. చూడండి ఇక్కడ చూడండి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 485 సంవత్సరం అనగా సొలొమోను ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు జీఫ్ అను 2వ మాసం అంటే 2వ నెల. మాసం అంటే ఏంటి? ఇక్కడ రాశారు న్యూ మూన్ మాసం, మంత్, 2వ నెల. అతడు యెహోవా మందిరం కట్టనారంభించను. ఇక్కడ ఏ నెల ఆరంభించారు? జీఫ్ అంటే 2వ నెలకి పేరు జీఫ్ అనే 2వ నెల. ఆ 2వ నెల మాసం అనే పదం ఉంది కదా, అక్కడ వాడబడిన పదం గుర్తుపెట్టుకున్నాము. హోదేష్ మాట. అతడు యెహోవా మందిరంను కట్టనారంభించు 4వ సంవత్సరం జిఫ్ అను మాసం ఎరాహ్ అనే పదం వాడాడు. ఇక్కడ చూడండి, అదే సందర్భాన్ని 4వ నెల జిఫ్ అని 2వ మాసం మొదలెట్టారు. జీఫ్ 4వ సంవత్సరం జీఫ్ అను మాసం 2వ నెల. మళ్ళీ ఇక్కడే మందిరం గురించి మాట్లాడుతూ జీఫ్ అనే మాసమున అనే పదం, మాసం అనే పదం పైనేమో అదే నెల గురించి మాట్లాడుతూ, అదే రోజు గురించి మాట్లాడుతూ హోదేశ్ అని రాయబడింది. అదే
ఇక్కడ అదే జీఫ్ అనే రెండో నెలని మాసం అని రాశారు తెలుగులో. అక్కడ ఎరాహ్ అని పదం వాడారు, మూన్ అని. యెహోవా మందిరం పునాది వేయబడిన 11వ సంవత్సరం బూలు మాసం అని ఇక్కడ హోదేశ్ అని రాశారు. అనగా 8వ నెల. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఆలోచించేయండి. మీకు కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం. హిబ్రూ మీకు కొద్దిగా అర్థం కావాలి. నాకేదో వచ్చేసాను కాదు. మనం హిబ్రూ డిక్షనరీ, కాంకార్డియన్ డిక్షనరీ, లెక్సికాన్ మనం పక్కన పెట్టుకుంటే మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఒక్కోసారి తప్పదు. కొన్ని అర్థం చేసుకోవాలంటే లెక్సికాన్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనేం చెప్పదలుచు, 8వ నెల అంటే 8వ నూమూన్ రోజు అని క్లారిటీగా 2 పదాలు. ఇక్కడ బూలు మాసమున అనే పదం హోదేశ్ అని రాయబడింది. 8వ మాసమున అదే అసలు బూలు అనే మాసం అంటే ఏ నెల అని చెప్తున్నారు? 8వ నెల. 8వ నెల ఇక్కడ మాసం అనే పదం, అదే పదం ఇక్కడ ఏం రాశారు? ఎరాహ్ అని రాశారు. చూసారా? 1వ రోజు 8:2 కూడా. మరియు ఇజ్రాయేల్ అందరూ ఎత్నిము మాసంలో అంటే 7వ నెల. మాసం అనే పదం ఎరాహ్ అని పదం మూన్ అని వాడారు. అంటే లూనర్ మూన్ అని ఎందుకు వాడారంటే మంతకి మూన్కి ఏంటి సంబంధం ఇక్కడ ఉంది క్లియర్గా. లూనర్ సైకిల్ గురించి మాట్లాడుతున్న సందర్భం. చూడు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ లూనర్ సైకిల్నే అందుకనే ఎరాహ్ అని పదం వాడారు. అనగా మళ్ళీ క్లారిటీ. ఎత్ని మాసం అంటే చాలామంది క్లారిటీ ఉండదు కదా, ఏ నెల అనగా అది ఇక్కడ ఎత్ని మాసం అనే పదం ఎరాహ్ అని మూన్ గురించి మాట్లాడి ఇక్కడ మరి క్లారిటీ ఇస్తూ 7వ మాసంలో హోదేశ్ న్యూ మూన్ మంత్ ఈజ్ ఈక్వేటెడ్ టు న్యూ మూన్. అసలు న్యూ మూన్ అని అంటే చాలామంది న్యూ మూన్ అమావాస్య రోజు కూడా మొదలెడతారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఫస్ట్ లైట్ కనబడాలి. అది కూడా చూద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందని నమ్ముతున్నాను. ఇది కొంచెం కష్టంగా ఉంటాయి. మీకు కావాలంటే ఇది చదివాం కదా, మీరు చదువుకోండి. ఇక్కడ చంద్రుడు క్షీణింపడు అనే మాట 1వ రోజులు 8:2 కూడా చంద్రుడు ఎరాహ్ అని పదం వాడారు. ఇక్కడ చంద్రుడు ఎరాహ్ అని పదం వాడారు 1వ రాజులు 8:2 ప్రియులారా. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ పిక్చర్లో ఎరాహ్ అంటే ఇక్కడ కింద ఏం రాశారు? డెఫినిషన్ మంత్ అంటే దాని అర్థం ఏంటి? లునేషన్ మంత్. ఎరాహ్ అని పదాన్ని తర్జుమా. సోదేశ్ అనే పదానికి ఏం రాశారు ఇక్కడ? ద న్యూ మూన్ మంత్. చూసారా? అసలు ఆ చోదేశ్ అనే పదం అసలు అందుకే చెప్తున్నాను, ఫస్ట్ విజిబుల్ మూటిని ఎలా తెలుస్తుంది? చోదేశ్ అనే పదం యొక్క మూల పదం ఏంటండి? H2318 హదాస్ అంటే టు బి రిన్యూ రిపేర్, టు మేక్ న్యూ, టు రిపేర్ అని అర్థం వస్తుంది. పిల్లరా ఆలోచన చేయండి. ఈ పదాలు చాలామంది చోదేసినప్పుడు ఫస్ట్ మూనప్పుడు కాదంటారు. మీరు అందుకనే వచనాలు చూపించాను. క్రీస్తు యొక్క సరళత నుంచి ఎవడు తప్పించినా వాడికి బహు దూరంగా ఉన్నాడు. క్రీస్తు సరళత చాలా సులువుగా ఉంది. ఇక్కడ నా ఇంటర్ప్రిటేషన్ కాదు ఇది. న్యూ మూన్ రోజున ఎలా మారమవుతుంది ఎక్కడ ఉంది? మీరు ఇంటర్చేంజబుల్గా పదాలు వాడారు. ఆలోచన చేయండి ప్రియులారా. నమ్మకమైన సాక్షి చందమామ. క్రీస్తు సరళత నుంచి తప్పిస్తాడు సాతానుడు. రకరకాల భిన్నాభిప్రాయాలు బోధించి క్రీస్తు సరళతని తప్పిస్తాడు. ఎవడో మిమ్మల్ని మోసపుచ్చుకొని చూసుకోండి. బైబిల్గా మనం స్వీకరించే మనసు మనకు ఉండాలి. ప్రియులు ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎరాహ్ అని పదం H33 ఏ లోనర్ సైకిల్, అది మంత్ అంట. లోనర్ సైకిల్. న్యూ మూన్ టు న్యూ మూన్ అరౌండ్ 29 days, 29.5 days. ఏ లోనర్ మంత్. చూడండి, హోదేష్ ద న్యూ మూన్ ఏ మంత్, న్యూ మూన్. ఇక్కడ చూశారు కదా, క్లారిటీ ఉంది. పిల్లరా బైబిల్ ఆన్సర్. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. మీరు 1వ రాజులు 8:2 అది చదవండి, ఒకటి చదవండి. ఎవడో చెప్పిన సోది మనకి. క్రీస్తు సరళత. మనకంటే తెలివైన రాజులు, మన ఇజ్రాయెల్ రాజులు చాలా తెలివైన వారు, యూదుల రాజులు. మరి వాళ్ళకంటే మనకు బాగా తెలుసా? వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు కదా, ఇంకెందుకు కన్ఫ్యూజన్ మనకి? అందుకనే బైబిల్లో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ద మంత్ బిగిన్స్ విత్ ద న్యూ మూన్. ఇక్కడ మనకి నిన్న రాత్రి ఈ వాక్యం నెరవేర్పు మనం చూడగలుగుతాం. దిస్ న్యూ మూన్ అని అర్థం. చోదేశం వాడారు, హోదేశం పదం వాడారు. షల్ బి అంటు యూ ద బిగినింగ్ ఆఫ్ మంత్స్ అంటే ఇయర్. ఈ సంవత్సరంలో ఈ నెల, ఈ న్యూ మూన్ ఏదైతే కనబడుతుందో పిక్చర్లో మొదటి లైట్, అదే మీకు మొదటి రోజు. నెలల్లో బిగినింగ్ ఆఫ్ మంత్స్ అంటే సంవత్సరంలో మొదటి నెల, మొదటి రోజు అని మోషేకి ఆజ్ఞాపించాడు. ప్రియులారా ఆలోచించండి. యూ కెనాట్ హ్యావ్ ఎ మంత్ వితౌట్ ద మూన్. మూన్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్. నెల, చందమామ లేకుండా నెల అనేది అసాధ్యం.
కాల్కులేట్ చేయడం అసాధ్యం. చందమామను పక్కన పెడితే క్రీస్తు యొక్క సింహాసనాన్ని విరోధంగా మాట్లాడుతున్నారు ప్రియులారా. ఆలోచించేయండి, చాలా ప్రమాదకరం ఇది. ఫెయిత్ఫుల్ విట్నెస్, ఇది దేవుడు ఇచ్చిన ఫెయిత్ఫుల్ విట్నెస్ మనం నిరాకరిస్తే చాలా ప్రమాదం ప్రియులారా. మనం ఈ ఫెయిత్ఫుల్ విట్నెస్ పక్కన పెట్టి నచ్చినప్పుడు పస్కాను ఆచరించకూడదు. ఒక్కరో ఒక తాటి మీదకి రావాలి ప్రియులారా. ఆలోచించేయండి. ఇప్పుడు నెల ఎప్పుడు మొదలవుతుందో చూసాం, న్యూ మూన్ రోజు అని చూసాం. ఫస్ట్ విజిబుల్ లైట్ పడినప్పుడు ఓకే. నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అది కదా, అది కూడా తెలియాలి కదా. నెల గురించే మనం మాట్లాడుతున్నాం. నోవా జలప్రళయం ముందు నెలకు ఖచ్చితంగా 30 రోజులు ఉండేవి. కానీ ఆ జలప్రళయం కారణంగా చంద్రుడు 29.53 రోజులు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం. అందుచేత బైబిల్ నెలలో 29 రోజులు కానీ 30 రోజులు కానీ ఉంటాయి. అందుకనే మీకు చెప్పాను. ఆ దినం గురించి ఆ గడిని గురించి ఎందుకు తెలిసి ఆ నెల ఆరంభం ఎప్పుడు మొదలవుతుంది? 29వ తారీఖు సాయంత్రం వేళ నెల ఆరంభం, కొత్త నెల ఆరంభం అవ్వచ్చు. లేదా మరుసటి రోజు 30వ తారీఖు సాయంత్రం వేళ మొదటి నెల, ఒక నెల, కొత్త నెల ఆరంభం అవ్వచ్చు. అందుకని బైబిల్లో యేసుప్రభువు ఏ రోజు వస్తాడు? మధ్యాకాశానికి 7వ నెల మొదటి రోజు వస్తాడు. 7వ నెల మొదటి రోజు 6వ నెల 29వ తారీఖు సాయంత్రం అయ్యి ఉండొచ్చు, లేదా 6వ నెల 30వ తారీఖు సాయంత్రం అయ్యి ఉండొచ్చు. 7వ నెల మొదటి రోజు, ఈ 2 రోజులు ఏ రోజున పడుతుంది ఈ ఎవరికి తెలియదు. అది యేసుప్రభువు చెప్తాను, అంతేగాని రేపు వచ్చేస్తాను ఎన్ని వచ్చేస్తాను కాదు. ఒకే ఒక పండగ, ఏ పండగలైనా పౌర్ణమి రోజు పడతాయి, ఒక్కొక్క పండగ ఈ న్యూ మూన్ రోజు పడుతుంది. రోజ్ షోదేశ్ అప్పుడు పడుతుంది. అందుకనే 7వ నెల మొదటి రోజు నిర్ధారించడం కష్టం. ప్రభువుకు తెలియదు, ఎవరికి తెలియదు. అది మనం కనిపెట్టుకుని చూడాలి, విట్నెస్ చూడాలి. నేను రాత్రి ఇజ్రాయెల్ నుంచి 2-3 విట్నెస్లు పంపించారు. జస్ట్ విజిబుల్ లైట్ ఆ పిక్చర్స్ చూసి పంపించారు. మనకు అప్పుడు కన్ఫర్మ్ అయింది. చూసేదాకా మన కన్ఫర్మేషన్ ఉండదు. నెల ఎప్పుడు మొదలవుతుంది నిర్ధారించడం కాదు. ఒక్కసారి రోజు నిర్ధారించిన తర్వాత మిగతావి ఈజీగా లెక్కడు. ఉదాహరణకి ఈరోజు నిన్నట రోజు నుంచి మొదలైంది. అబీబ్ నెల 14తో పస్కా పండుగ. అది ముందే నిర్ణయించవచ్చు, ముందే తెలుసుకోవచ్చు. ఎలాగా? ఈ రోజున లెక్క పెట్టండి. ఈ రోజు నుంచి కరెక్ట్గా లెక్క పెట్టుకుంటే 13వ తారీఖుని అబీబ్ నెల, 13వ తారీఖుని పస్కా పండుగ, అంటే క్రీస్తుని సిలువేసిన రోజు 13వ తారీఖు. ఈ సంవత్సరం పడింది మనకి. అది ఏ రోజు? ఆదివారం పడుతుందా? మన వాళ్ళు ఏమనుకుంటారంటే, చూసారా, మన వాళ్ళు ఎప్పుడు గుడ్ ఫ్రైడే, అది ఏ రోజుతో సంబంధం లేదు, వారం చూస్తారు అంతే. ఆ వారం గుడ్ ఫ్రైడే అయ్యి ఉండాలి, అది ఏ రోజు పడినా పర్లేదు. కానీ పుట్టినరోజున ఏం చేస్తారు? డిసెంబర్ వారం చూస్తారా? వారం చూడరు. డిసెంబర్ 20 డేట్ చూస్తారు. డేటు ఏ వారంలో అయినా పడవచ్చు, కానీ అప్పుడు మాత్రం డేట్ చూస్తారు. ఇక్కడ మాత్రం ఏం చేస్తారు? వారం చూస్తారు. ఈ తేడా మీరు గమనించారా ఎప్పుడు ప్రియులారా? కానీ ఈ సంవత్సరం మన ప్రభువు క్రీస్తు చనిపోయినప్పుడు అది 2 రోజులు 3 రాత్రి పగలు ఉన్నాడు. 2వ రోజు 3వ రోజు తిరిగి లేచాడు. కంటే ఆదివారం లేచి ఆదివారం సిలివేసి ఆదివారం లేచాడా అని అనకండి. ఆదివారం సిలివ అయిపోయి ఆదివారం లేచాడు. ఏం చెప్తున్నా బెదరు నువ్వు? మీరు ఆవేశపడకండి ప్రియులారా, ఆవేశపడకండి. ఈ సంవత్సరం మనకి అందుకే డేట్లు వారాలతో సంబంధం లేదు. పస్కా పండక్కి గుడ్ ఫ్రైడే శుక్రవారం మాత్రమే ప్రభు సిలివేసిన రోజు కాదు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీ డినామినేషన్ మోసం చేస్తుంది మిమ్మల్ని. నెల పస్కా ఎప్పుడు ఒకే వారంలో పడదు ప్రియులారా. పస్కాకి డేట్తో సంబంధం. 14వ తారీఖు అబీబ్ నెల మొదటి నెల 14వ తారీఖు ఏ వారంలో ఏ రోజైనా పడవచ్చు. ఆదివారం పడింది ఈ సంవత్సరం. అంటే ఆదివారం అంటే శనివారం రాత్రి, ఏప్రిల్ 12వ తారీఖు సాయంత్రం నుంచి 13వ తారీఖు శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు ఈ సంవత్సరం పడింది పస్కా పండుగ. మరి ప్రథమ ఫలంలో ఇప్పుడు పండగ ఎప్పుడు? ప్రథమ ఫలం పండుగ నెక్స్ట్ వారం వస్తుంది. అంటే వారం రోజులు సిలువలో ఉన్నాడా? భూగర్భంలో ఉన్నాడా? కాదు, భూగర్భంలో వారం రోజులు లేడు యేసుప్రభువు వారు. ఈ సంవత్సరం అలా పడింది, వారం రోజులు గ్యాప్ వచ్చింది పస్కాకిని ఫస్ట్ ఫ్రూట్స్కి. చాలా ఈజీ ప్రియులరా అర్థం చేసుకుంటే. యెహోవా సండేలు కారణంగా ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి నెలలో 29 రోజులు కానీ 30 రోజులు కానీ ఉంటాయి ప్రియులరా. నెల ఆరంభం 2 రోజులు ఏ రోజున మొదలవచ్చు కాబట్టి ఆ దినం తెలియదు ఎవరికి. అది యేసుప్రభువు చెప్తుంది. ఈజీ ఈడిమాటిక్ ఎక్స్ప్రెషన్, అది ఎబ్రిక్ ఈడిమాటిక్ ఎక్స్ప్రెషన్. యేసుప్రభువు నేను ఆ దినం గురించి గడియ తెలియదు అంటే ఒక సామెత. అది ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభువు నేను 7వ నెల మొదటి పండగ బోరద్వాల పండగ రోజు వస్తానంటున్నాడు. మీకు ఈడిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా తెలిస్తే? మీకు ఎబ్రూ కల్చర్ని మీరు రిజెక్ట్ చేస్తారు, మీకు ఎలా తెలిస్తే? ఆయన యూదుడు భాషలో మాట్లాడతాడు. ముందున్న ముసలి పండుగ అంటే తెలుగుడికి అర్థమవుతుంది, ఇంగ్లీష్ వాడికి ఏమర్థమవుతుంది?
అది ఉన్నది ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ వాడికి ఏమైనా అర్థమవుతుంది? అది నిజంగా ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందు క్రొకడైల్ ఫెస్టివల్ ఉందా? వాడికి అర్థమవుతుందా ఆ సామెత? ముందున్న ముసలి పండుగ అంటే మనకు తెలుసు తెలుగు వాళ్ళకి, అది సామెత. దాని అర్థం నీకు టైము దగ్గర పడిందిరా అని అర్థం, అలా చెబుతారు దాని అర్థం. అలాగే ఆ ధనం గురించి గడిని గురించి అంటే యేసుప్రభు వారు పునరుద్ధరణ పండుగ గురించి మాట్లాడుతున్నాడు. క్షమించాను. కాబట్టి నెల ఇప్పుడు మొదలవుతుంది. చాలామంది చీకటితో ప్రారంభిస్తారు. ఈ పిక్చర్లో లెఫ్ట్ సైడ్ ఏమో ఫస్ట్ డే ఏమో సాబత్ రోజు, ఫస్ట్ డే చూడండి న్యూ మూన్ డే, ఆ ముందు రోజు రాత్రి కనపడింది. ఇక్కడ చూస్తే ఫస్ట్ డే కంజక్షన్ మంత్ అంటే పూర్తి చీకటి, అమావాస్య రోజు మొదలెడతారు. ఇక్కడ న్యూ మూన్ ఏమో శనివారం మొదలైంది కాకపోతే డే 6 చూడండి పూర్తి చీకటి, నో మూన్ రోజు మొదలెడతారు. ఈ కంజక్షన్ మంత్ కాదు దేవుడు చెప్పింది, నీ ఫస్ట్ విజిబుల్ క్రిస్టియన్ మూన్, అది మనం చూడాలి. కంజక్షన్ అంటే సింపుల్గా అమావాస్య అండి, సింపుల్గా పూర్తి చీకటి. నిన్న రాత్రి కదా, మొన్న రాత్రి కట్టికి చీకటి కదా, అప్పుడు ఆరంభిస్తారు, నెల ఆరంభిస్తారు. యేసుప్రభు వారు చెప్పింది అది కాదు. మొన్న రాత్రి కాదు, నిన్న రాత్రి ఫస్ట్ విజిబుల్ లైట్ కనపడింది, అది తెలియాలి. ఇది మీకు అర్థమైన భాషలో ఇదేనండి. చూడండి ఎలాగా న్యూ మూన్ రోజే పడుతుంది ఫస్ట్ లైట్ అని. చూడండి ఇక్కడ ఏం రాయబడింది, ద్వితోపదేశకాండం 16:1 అబ్జర్వ్ అనే పదం హిబ్రూలో లుక్ నేరోలీ, చీకట్లో పూర్తి కట్టికి చీకటితో కంజక్షన్ అప్పుడు ప్రారంభిస్తే ఏం చూస్తారండి? ఏమి నేరోగా చూడాలి? చూడడానికి ఏమైనా ఉంటుంది? చందమామ కనపడదు, ఇంకే నేరోగా ఏం చూస్తారు? ఇక్కడ చూడండి అబ్జర్వ్ ద మంత్ అనే పదం రిన్యూడ్ న్యూ మూన్. మీకు ఆల్రెడీ చెప్పిన సోదేశ్ అనే పదం చాదాస్ అనే పదం నుంచి వచ్చిందంటే రిపేర్, రిన్యూ అంటే. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడో మొత్తం చూడండి. ఈ పిక్చర్లో మీకు చూపిస్తాను. ఈ పిక్చర్లో ఒకటి కనపడుతుందా? అక్కడ కనపడుతుందా మూన్ ఇల్లగా, అది లుక్ నేరోలు ఫస్ట్ కనపడుతుంది. అమావాస్య రోజు కదా, తర్వాత నేరోగా చూడండి, ఆ నేరోగా కనపడుతుంది చిన్నది. అప్పుడు మీకు నెల 40 అని కీప్ ద పాస్ ఓవర్ అంటూ యెహోవా యువర్ ఎలోహిం. మీరు ఆ నెల ఆరంభించి జాగ్రత్తగా నిర్గమాకాండం 12:1-2 చూద్దాం. అదే ఇక్కడ క్లారిటీ ఇస్తాను. లుక్ నేరోగా చూడండి. మౌనికి ఏం చూస్తాం చీకట్లో? చీకటి మొదటి రోజు కాదు, నెలలో ఆరంభం చీకటి రోజు టైంలో కాదు, చీకటి తర్వాత మొట్టమొదటి వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగును జాగ్రత్తగా చూసిన తర్వాత అబీబు నెల ప్రారంభించండి. అప్పుడు మీరు లెక్క పెట్టుకుని 14 రోజులు లెక్క పెట్టి ముందుకెళ్ళి నాకు పస్కా పండుగ ఆచరించండి అని దేవుడు చెప్తున్నాడు. పిల్లలు ఇంత చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు బైబిల్ నెల ఎప్పుడు మొదలవుతుంది చూసాము, దినం చూసాము, వారం చూసాము. అసలు బైబిల్ నెలలో పేర్లు కూడా ఉన్నాయి. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి అని రోమన్ దేవుళ్ళ పేర్లు పెట్టారు హానర్ చేసి. కాబట్టి చూసారు క్యాలెండర్ హానర్ ఎలా చేశారు? వారి దేవతలను బట్టి హానర్ చేశారు. మరి బైబిల్లో క్యాలెండర్ కూడా ఉన్నాయి. అబీబు నెల అంటారు మొదటి నెలని, జిఫ్ అని ఇందాక వచ్చిన చూసాం. శివాన్ అంటారు 3వ నెలని. 4వ నెలకి పేరు లేదు, 4th మంత్ అని లేదు పెట్టారు. తమ్మూజ్ అని పేరు పెట్టారు. తమ్మూజ్ అంటే అప్పుడు ఆ రోజు ఆ టైంలోనే తమ్మూజుని ఆరాధించి దేవాలయం కూలిపోయింది కాబట్టి తమ్మూజు అనే ఆ దేవతను ఆరాధించిన బతికి కోసమే మాకు ఇలాగైందని తమ్మూజు అని పెట్టారు. 5వ నెల పేరు లేదు. అబ్బు అని 6వ నెల పేరు ఉంది. 7వ నెలని ఎల్లుల్ అనే మాసం అంటారు. 8వ మాసాన్ని ఎత్నీం. ఇదేంటి ఇలాగ రాశారు? 7వ నెలని ఎత్నీం అంటారండి. నీకు తేడా ఉంది. బుల్లని తర్జుమాలు చూడండి, ఇక్కడ గమనించండి. కిస్లేవని, తెబెత్ అని, సెబెత్ అని, అధార్ అని బైబిల్లో పేర్లు రెఫరెన్స్లు కూడా చూసుకొని ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. అటు ఇటుగా నెంబర్స్ కిందకి మార్చారు. ఇది బైబిల్. దాని కరస్పాండింగ్ బైబిల్ క్యాలెండర్లో కరస్పాండింగ్ మన నెలలు ఎప్పుడంటే అబీబ్ అంటే మన క్యాలెండర్లో ఎప్పుడు మార్చి ఏప్రిల్. ఇది పక్కన కంపారిజన్ అన్నమాట. ఇప్పుడు మూన్ని చూడండి. ద మూన్ ద లెసలైట్ డిటర్మైన్స్ ద మంత్రం నిర్ణయించేది ఏంటంటే దినాలను నిర్ణయించింది సూర్యుడు, మంత్రం నిర్ణయించింది మూన్, విచ్ కెన్ బి సీన్ క్లోజ్లీ బై వాచింగ్. అది చూసారు కదా. ఇది ఇప్పుడు పిక్చర్లో కనబడుతుంది. నో మూన్ కాదు, కంజక్షన్ రోజు మొదలెడతారు. నో మూన్ రోజు నెల ఆరంభిస్తారు చాలామంది మెస్సియానిక్స్. కాదు, అది కరెక్ట్ కాదు. మనం జాగ్రత్త వాక్యాన్ని మనం క్రీస్తు సరళతని మనం జాగ్రత్త పరిశీలిస్తే ప్రియులారా ఖచ్చితంగా ఫస్ట్ విజిబుల్ లైటే మనం చూడాలి. అది మరి ఎవడు వాదించినా నేను వాదనలు పెట్టుకోవాలి తలుచుకోలేదు. క్రీస్తు సరళత అది నాకు క్లియర్గా నేను వాక్యం నేర్పించేది అది. నేను ఆ సరళతకే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. మరి ఈ కన్ఫ్యూజన్లకు నేను కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఈ అనవసరమైన వాదనలు క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 16:1 మీరు బైబిల్ కాంకార్డ్ టెక్స్ట్ పెట్టి చదవండి. నేను అబద్ధమైతే చూడండి మీరు ఫస్ట్ విజిబుల్ లైట్. ఇప్పుడు
సంవత్సరం చూద్దాం. బైబిల్ ఆఖరికి వచ్చేస్తున్నాం ప్రియులారా, చివరికి వచ్చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా బైబిల్ క్యాలెండర్ కనిపిస్తుంది. సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది, నెల ఎప్పుడు మొదలవుతుంది చూసాం, వారం ఎప్పుడు మొదలవుతుందో, రోజు ఎప్పుడు మొదలవుతుంది చూసాం. ప్రియులారా, సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది చూడండి. ఇక్కడ నిర్గమాకాండంలో మనం చూసాం, ఈ నెలల్లో మీకు మొదటి సంవత్సరం ఎలాగా డిటర్మైన్ చేస్తారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఒక రోజు అంటాము, చందమామ భూమి చుట్టూ తిరగడాన్ని వారం అంటాము, భూమి సూర్యుడు చుట్టూ ఒక్కసారి రౌండ్ వేసి దాన్ని సంవత్సరం అంటారు. ఇది 365 పాయింట్ చేంజ్ ఎంతో ఉంటుంది. ఇక్కడ సంవత్సరం, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల అని తెలుగులో రాశారు. దిస్ ద బిగినింగ్ ఆఫ్ మంత్స్ అని రాశారు కదా సంవత్సరం. ఇక్కడ షానేహ్ అనే పదం, హిబ్రూ పదం సంవత్సరంకి వాడారు. దానికి అర్థం ఏంటంటే చూడండి, భూమి చుట్టూ తిరిగేదాన్ని బైబిల్లో ఉంది రెఫరెన్స్. ఇయర్ ఏజ్ ఏ రెవల్యూషన్ ఆఫ్ టైం, ఒక హోల్ ఏజ్ రెవల్యూషన్ ఆఫ్ టైం. చూడండి పిక్చర్, రెవల్యూషన్ ఆఫ్ టైం అంటారు. షనా అనే పదం వాడారు ఇక్కడ. ఇంకా మన క్లారిటీ చూద్దాం. చూడండి ఇక్కడ, మరియు నీవు గోధుమ కోతలో ప్రథమ ఫలం పండుగ అనగా వారముల పండుగ సంవత్సరాంతమున పండుగ రోజు ఆచరించి. ఇక తెక్కుఫ్ అని పడ్డ సంవత్సరం అంతములని. ఇక్కడ 2వ రోజు సమూయేలు 11:1 వసంతకాలమున. చూసారు, వసంతకాలం అంటే రాజులు యుద్ధంలోకి బయలుదేరే సమయమున. ఇంగ్లీష్లో వసంతకాలం అనండి అంటే సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో జనవరి 1 కాదు. ఇక్కడ క్లియర్గా బైబిల్ ఆన్సర్ చెప్తుంది పిల్లరా. వసంతకాలం అంటే ఎప్పుడండి? ఆఫ్టర్ ద ఇయర్ వాజ్ ఎక్స్పైర్డ్. ఇంగ్లీష్లో ఉంది ఆఫ్టర్ ద ఇయర్ వాజ్ ఎక్స్పైర్డ్ అంటే చలికాలం పూర్తి అవుతుందట. దాన్ని హిబ్రూలో పదం వాడారు, ఆఫ్టర్ ద ఇయర్ ఎక్స్పైర్డ్ అనే పదం. అంటే సంవత్సరం ఎప్పుడు మొదలు చెప్తారు, జనవరి కాదు. తెక్కుఫ్ అని పదం వాడారు. తెక్కుఫ్ అంటే మనకి ఇప్పుడు భాషలో స్ప్రింగ్ ఈక్వినాక్స్. మార్చి 20-21 ప్రాంతంలో ఏమవుతుందో తెలుసా, అఫీషియల్గా ఎండాకాలం మొదలవుతుంది, వసంతకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ టైంలోనే బార్లీ పంటని పండిస్తారు. అప్పుడే పంట వస్తుంది. ఉదాహరణకి మామిడికాయలు ఎప్పుడు కాస్తాయండి? ఇప్పుడు కాస్తున్నాయి కదా, పిందులు కాసే పోయిన నెలలో ఎండాకాలం. ఇప్పుడు ఒక నెల అయితే చక్కని ఫలాలు పెద్ద పెద్ద పళ్ళు అవుతాయి కదా, ఏప్రిల్ ఎండింగ్ ఆ టైం కల్లా. ఇది మాసం. బార్లీ పంట పోండి, బార్లీని ఆధారం చేసుకునే దేవునికి ప్రథమ ఫలంలో పండగ. ఆ రోజు అర్పణ తీసుకురావాలి. ఏ అర్పణ పండుతుంది? అప్పుడు ఫ్రూట్స్, పామోగ్రానైట్స్, ఇవి అది ఫాల్ ఫీడ్స్, అది అటనమ్ అది టైంలో, అంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో దేవుడికి అర్పణగా తీసుకురా. బార్లీ పంట ఎప్పుడు పండుతుంది? జనవరిలో కాదు, చలికాలంలో కాదు, సంవత్సరం మొదలైంది. మనోళ్ళు చలికాలంలో మొదలెడతారు రోమన్ దేవుళ్ళు. అందుకే జనవరి 1 న్యూ ఇయర్ కాదు. బైబిల్లో ఇక్కడ క్లియర్గా నా అర్థమైతే మీరు చదవండి. ఇక్కడ ఇప్పుడు కాంకార్డెన్ డిక్షనరీ పక్కన పెట్టుకుని చూడండి. వసంతకాలము ఇక్కడ క్లియర్గా రాజులు యుద్ధం చేస్తారట ఆ టైంలో. ఎందుకంటే చలికాలంలో ఎవడ యుద్ధంకి వెళ్ళడం. అప్పుడు ఇయర్ ఎండింగ్ అంటే ఇంగ్లీష్లో చూస్తే ఆఫ్టర్ ద ఇయర్ వాజ్ ఎక్స్పైర్డ్. ఇయర్ పూర్తి అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం అభిమానాలు ఎప్పుడు మొదలవుతుంది? ప్రియుల ఆలోచించేయండి. ఇజ్రాయెల్ పరిశుద్ధేవ యెహోవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కీర్తన 9:6 భూమి దాని చుట్టూ తిరిగి అని తెక్కుఫ్ అనే పదాలు ఇక్కడ వాడారు. దానికి అర్థం ఏంటంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఆ టైంలో. ఇదిగో తెక్కుఫ్ అంటే ఇదండి. తెక్కుఫ్ అంటే యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు పిల్లరా. ఏంటది? పగలు 12 గంటలు ఉండవా అన్నారు. యాక్చువల్గా చలికాలంలో దినము తక్కువ ఉంటుంది, చలి టైం నైట్ ఎక్కువ ఉంటుంది. కానీ తెక్కుఫ్ ఆ టైంలో స్ప్రింగ్ ఈక్వినాక్స్ మార్చి 20-21 టైం నుంచి అఫీషియల్గా ఇంచుమించుగా సుమారుగా 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఉంటాయి. కాబట్టి ఇది ఆరంభం దశ. అప్పుడు పంటలు స్టార్ట్ అవుతాయి ప్రియులను. ఇది తెక్కుఫ్ అంటే. ఇది వన్ ఆఫ్ ద క్లూ. తర్వాత అది ఒకటే కాదు, అది ఒకటే, ఇది మైనర్గా మనం ఆలోచించేయాలి. ఇది మైనర్గా సంవత్సరం ఇదే ఎగ్జాక్ట్ కాదు. మనకు కావాల్సిన అల్టిమేట్గా మనం అబీబిని అలా ఎప్పుడు అంటే కొత్త సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది దీన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకోకూడదు. ఇది కాదు అసలైన ఆధారం. మీకు చెప్తున్నాను సింపుల్గా, ఇది అసలైన ఆధారం. అబ్జర్వ్ ద మూన్ ఆఫ్ గ్రీన్ ఇయర్స్. ఇక్కడ దేవుడు అబీబు అంటే ఆకుపచ్చని చెవులు, బార్లీ ధాన్యం పండించే వయసు వచ్చినప్పుడు మీకు అబీబు ఆరంభం అవుతుంది. ఈ బార్లీ పంటను ఆధారం చేసుకుని వచ్చే ఫస్ట్ న్యూ మూన్ ఉంటుంది కదా, చూడండి ఫస్ట్ వెలుతురు పడుతుంది. ఇక్కడ చేత గమనిస్తే అమావాస్య కాదు ఈరోజు. తెలుగులో అయితే దగ్గర పదం లేఖలు రాసి నెలవంక అని అనుకుంటే మరీ పెద్దదిగా కనబడుతుంది, మరీ ముస్లిమ్స్ మరీ ఎక్కువ లైటింగ్ కనబడుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది, ఇక్కడ చూడండి కనబడుతుందా చిన్న లైట్ విజిబుల్. న్యూ మూన్ అంటే ఫస్ట్ అబ్జర్వ్ ద మంత్. ఆ బార్లీ పంట ఇంపార్టెంట్ మనకి. అది నెలలో అబీబ్ నెల. అప్పుడు 14వ రోజున పస్కా పండుగ. ఆ రోజు సిలువలు వేస్తారు. సిలువ వేసి ప్రభువుని క్రీస్తుని సిలువ వేశారు. ఇప్పుడు పిక్చర్లో చూడండి, ఇది ఇంకా క్లారిటీగా ఉంది పిల్లలు. చివరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి,
ఈ బార్లీ పంట వేసినప్పుడు ఆరంభంలో వచ్చి అంటే స్ప్రింగ్ తెకుఫా, స్ప్రింగ్ ఈక్వనాక్స్ తర్వాత మార్చి 20 ఆ టైంలో ఈ బార్లీ పంటను పండించే టైం తర్వాత స్ప్రింగ్ ఈక్వనాక్స్ తర్వాత వచ్చే న్యూమూన్ అంటే ఇది ప్రియులరా, ఇది చూపిస్తాను. ఇది న్యూమూన్ అంటే. ఆ మూన్ కనపడిన తర్వాత నుంచి నిన్న రాత్రి కనపడింది ఇది సేమ్ ఎగ్జాక్ట్గా. అలాగా 10 రోజులు 13 14 రోజులు మనం లెక్క కడితే ఈ 14 రోజు పాస్ ఓవర్, ఈ 15 నుంచి 21 వరకు పులిన రొట్టెల పండుగ, ఈ 15వ హెచ్సి అంటే హోలీ కాన్విగేషన్ అంటే పరిశుద్ధ సంఘదినములు. 17వ తారీఖున పరిశుద్ధ సంఘదినంగా కూడుకోవాలి మనం, అంటే పస్కా మరుసటి రోజు. ఇది ఈరోజు పరిశుద్ధ సంఘదినం. తర్వాత 7వ రోజు ఆఖరి రోజు పరిశుద్ధ సంఘదినం. మిగతా రోజులు మన పనులు మనం చేసుకోవచ్చు. 14వ తారీఖును హాలిడే కాదు ఆ రోజు. ఆయన ల్యాంబ్ సెలక్షన్ రోజు అన్నమాట, ల్యాంబ్ కిల్లింగ్ రోజు. అంటే ల్యాంబ్ సెలెక్ట్ చేసుకుని 10వ తారీఖుని ఉంచి ఇంటి దగ్గర 10 రోజులు పర్యవేక్షించి అప్పుడు దాన్ని బలి అర్పణ చేయాలి. మరుసటి రోజు పులియని రొట్టెల పండుగ వస్తుంది. క్రీస్తు అంటే పండగ పూట ఏ శవము ఉండకూడదని వెంటనే ఏం చేశారు, సూర్యాస్తం అవుతున్నప్పుడు 14వ తారీఖు సాయంత్రం వేళ ఇంకా చీకటి పడిపోతే పండగ వచ్చేస్తుంది. అంటే పండగ పులియని రొట్టెల పండుగ ప్రథమ ఫలము మహాదినం, అది విశ్రాంతి దినం. యాక్చువల్గా బైబిల్లో విశ్రాంతి దినం అంటే శనివారం అనుకుంటున్నారు కాక, విశ్రాంతి దినం చాలా ఉన్నాయి. ఇందులో సంవత్సరం విశ్రాంతి దినం. అందుకనే క్రీస్తు చనిపోయింది విశ్రాంతి దినం ముందు రోజే కాబట్టి శనివారం ముందు రోజు శుక్రవారం ఫిక్స్ అయిపోయారు కొన్ని వాళ్ళు. ఏదో వచ్చింది అంటే ఏంటంటే శుక్రవారం ముందే చనిపోయాడు యేసుప్రభువు, అది పక్కా. అయితే విశ్రాంతి దినం ముందు రోజే చనిపోయాడు. కాకపోతే శనివారం విశ్రాంతి దినం కాదు, వారం వచ్చి ఈ 15వ తారీఖు ముందు చూసే హెచ్సి అని హోలీ కాన్విగేషన్, ఆ ముందు రోజు చనిపోయాడు. అది ఏ రోజైనా పడుతుంది. ప్రభు యేసుని సిలువేసినప్పుడు ఆ సిలువేసిన రోజు వచ్చిన విశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినం ఏం తెలుసా అది. అందుకే యోహాను మహావిశ్రాంతి దినం, నార్మల్గా వారం వచ్చే విశ్రాంతి దినం కాదు అది. ఈ వీక్లీ కాదు, యాన్యువల్ సాబెత్. ఆ ముందు రోజు చనిపోయాడు. యాక్చువల్గా ఆ రోజు పడింది గురువారం పడింది, ఆ ముందు రోజు అంటే బుధవారం సిలువేశారు యేసుప్రభు. తర్వాత మళ్ళీ ఒక శనివారం విశ్రాంతి దినం వచ్చింది. ఆ రోజు తీరిగ్గా ఉన్నారు స్త్రీలు, ఆజ్ఞ చొప్పున తీరిగ్గా ఉన్నారట. అది ఎప్పుడు, అది శనివారం. శుక్రవారం ఏంటంటే అంటే స్పైసెస్ కొని దాన్ని సిద్ధం చేసి ఆయనకి చక్కగా రాద్దాం బాడీకి అన్న టైంకే మళ్ళీ విశ్రాంతి దినం వచ్చింది. రెండవది అది శనివారం వచ్చింది. శుక్రవారం కొన్ని రెడీ చేశారు, మళ్ళీ వచ్చి తీరిపడిగా ఉన్నారు. అప్పుడు శనివారం సాయంత్రం దినం ఎప్పుడు మొదలవుతుంది, at the end of the Sabbath as it begins to dawn disk towards the first day of the week అని ఉంది. యాక్చువల్ మన వాళ్ళు ఆదివారం ఉదయం అనుకుంటా, కాదు, ఆదివారం ఉదయం కాదు, శనివారం సూర్యాస్తమైనప్పుడే వాడు పరుగుని వచ్చింది. అప్పుడు కొత్త వారంలో మొదటి రోజు మొదలవుతుంది, అంటే ఆదివారం అప్పుడు మొదలవుతుంది. అప్పుడు వచ్చింది ఆదివారం తెల్లవారుజాము కాదు, శనివారం విశ్రాంతి దినం ముగింపులో వచ్చింది. అంటే శనివారం సాయంత్రం వచ్చింది ఆవిడ. అప్పటికే క్రీస్తు లేచాడు. అంటే మన ప్రభువు విశ్రాంతి దినం ప్రభు అయినాడు. యేసుప్రభువు లేచింది ఆదివారం ఉదయం కాదు ప్రియులారా. మీరు ఈ క్యాలెండర్ తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్యలు. విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారం తెల్లవారుచుండగా కాదు అక్కడ పదం, అక్కడ తర్జుమా శుద్ధ తప్పు. తెల్లవారుతుండగా కాదు, యాజ్ ఇట్ బిగిన్స్ డస్క్ టువర్డ్ ద ఫస్ట్ ఆఫ్ ద సాబెత్స్ అని రాయాలి. మన వాళ్ళు డస్ట్ అనగానే ఓహో శనివారం ముగిసిన వెంటనే ఆదివారం ఉదయం వస్తుందా, శనివారం సాయంత్రం సూర్యాస్తం అయినప్పుడు వెంటనే ఉదయం తెల్లవారుజాము వస్తుందా, కాదు. ఉదయం అంటే బిగిన్ అంటే వారం మొదలైందనే ఉద్దేశించి రాయబడింది. కొత్త అక్కడ మొత్తం ఏం రాసిందంటే కొత్త వారం క్షణాలు మొదలైన సమలో, అంటే అక్కడ బిగేన్ అని రాసింది కదా, డ్వాన్ అని రాశారు. డ్వాన్ అంటే పట్టపగల కాదు, రాత్రి. అలా వచ్చింది శనివారం రాత్రి వచ్చింది ఆవిడ. విశ్రాంతిని ముగిసిన వెంటనే తీరిగ్గా ఉన్నారు, దీనికి అయిపోతుంది, సూర్యుడు దిగిపోయిన వెంటనే కొంచెం వెలుతురు ఉంటుంది, ఆ వెలుతురప్పుడే వచ్చేసింది ఆవిడ. వచ్చేసిన తర్వాత నా ప్రభుని ఎక్కడంటే అప్పటికే దూత కనపడి మీ ప్రభుని ఎందుకు వెతుకుతున్నారు, ఆయన తిరిగి లేచాడు. ఎప్పుడు లేచాడు యేసుప్రభువు వారు? శనివారం ఇంకా విశ్రాంతిని ముగికి ముందే 4 నుంచి 5 ప్రాంతంలో 5:30 ప్రాంతంలో ఎప్పుడో తిరిగి లేచాడు యేసుప్రభువు వారు. 5-6 ప్రాంతంలో, 4 నుంచి 6 ప్రాంతంలో ఎప్పుడో లేచాడు. అంటే విశ్రాంతి దినం రోజే లేచాడు. ఆదివారం ఆరాధన ఎందుకు చేస్తున్నారు ఆయన అంటే, ఆదివారం మరి ఆరాధన చేసుకోవడం తప్పు కాదు, కానీ చక్కగా సెలవు రోజు ఆగస్టు 15 వస్తుంది, ఆ రోజు సెలవు రోజు, ఎందుకు ఇంటి దగ్గర కూర్చోవడం, చక్కగా సంఘంగా కూడుకోండి. ప్రభు ఎందుకు కూడుకున్నారు అంటారేంటి అండవు. ప్రతిరోజు ఆ దినం సమీపించిన కొలిది మరి ఎక్కువ సంఘంగా కూడుకోమని వాక్యం సెలవుతుంది. ప్రియులారా, ఆదివారం తిరిగి లాగలేదు యేసుప్రభువు వారు. ఈ విషయాలు తెలియకపోతే, క్యాలెండర్ తెలియకపోతే, నెల, వారము, సంవత్సరం, నెల ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోతే వీరు వాక్యమే తక్కువ అపార్థం చేసుకుని తప్పుడు సిద్ధాంతాలు వచ్చేస్తాయి. చూసారా, క్యాలెండర్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్.
ఆలోచన చేయండి. కాబట్టి ఇవన్నీ తీసేద్దాం. అయిపోయింది పిల్లరా, చివరి దశకు వచ్చాం. ఇక్కడ మార్చి నెల కనబడుతుందా, రెడ్ కలర్లో చూపిస్తానా, మార్చి 20 తారీఖు, అది స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఈ సంవత్సరం 20 తారీఖు పడింది. దాని తర్వాత వచ్చిందే న్యూ మూన్. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో పెట్టాను కిందన, మార్చి 31. అంటే అది మొదటి రోజు, అంటే ఇప్పుడు ఈరోజు అంటే నేను రాత్రి 30 రాత్రి చూడండి చిన్నది కనపడుతుంది విజిబుల్ లైట్, అది నిన్న రాత్రి కనపడింది. అంటే గ్రీన్ కలర్ది ఏంటి ఈ రోజు అంటే అర్థం ఏంటి? రోజు ఎప్పుడు మొదలు? ముందు రోజు సాయంత్రం మొదలవుతుంది. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి. ఈరోజు ఫస్ట్ డే అంటే 1, ఇక్కడ చూడండి ఇది మొదటి రోజు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఏప్రిల్ 13 ఏం తారీఖు అండి? పస్కా పండగ. అబీబ్ నెల సాయంత్రం, అబీబ్ నెలలో 14 తారీఖు సాయంత్రం అంటే ఎప్పుడు? ఆలోచన చేయండి. రోజు నుంచి లెక్కెట్టండి, ఈ రోజు నుంచి లెక్కెట్టండి, రోజులు 14 రోజులు ముందుకెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ యారో మార్క్ బ్లూ కలర్, అది 13వ తారీఖుని పస్కా దినం. అంటే 13వ తారీఖుని పస్కా దినం అంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? 12 సాయంత్రం నుంచి అని అర్థం. అంటే 13 సాయంత్రం ఏమవుతుంది? ఫుల్ మూన్ ఉంది. మన పండగ ఆచరించి పౌర్ణమి రోజు, అంటే 13 సాయంత్రం నుంచి పులిన రొట్టెల పండగ స్టార్ట్ అవుతుంది. మన పండగ ఆచరించి పౌర్ణమి రోజు, ఆ రోజు పౌర్ణమి చూడండి ఇక్కడ క్లియర్గా 13th నైట్ టైము ఫుల్ మూన్ అంట. ఇక్కడ కనబడుతుందా ఫుల్ మూన్ అని? ఫుల్ మూన్ అంటే 13 రాత్రి ఫుల్ మూన్, అంటే అప్పుడు పులియన్ రొట్టెల పండుగ. ఆ 13 సాయంత్రం వరకు, 12 సాయంత్రం నుంచి 13 సాయంత్రం వరకు పస్కా పండుగ అప్పుడు ఆచరించాలి. ఎవడు పడితే వాడు, ఒకడు శనివారం అంటాడు, ఒకడు ఆదివారం అంటారు. పిల్లరా ఎవరికి నచ్చింది, దాని టైం ఏమి లేదా? ప్రతిదానికి సమయం కలదని బైబిల్ చెప్తుంటుంటే, ప్రభు చనిపోయింది ఏ రోజు అండి? గుడ్ ఫ్రైడే రోజా? పస్కా రోజు. పస్కా ఏ రోజున పడుతుంది? మన పుట్టినరోజు ఒక రోజు వచ్చింది, అది ప్రతి సంవత్సరం అదే వారం పడుతుందా? పడదు కదా. మీరు వారం ఎందుకు ఎవడు చూడమని చెప్పాడు మీకు? 14 తారీఖు చనిపోయాడు క్రీస్తు అని పస్కా పశువు మన కొరకు వధించబడిన పౌలు చెప్తుంటుంటే, మీరు ఆ రోజుని, ఈ విచిత్రం నాకేంటంటే, ప్రభు చనిపోయిన రోజు మరణదినాన్ని జ్ఞాపకం చేసుకొని చేయమన్నాడు. మీ కొరకు నేను ఎలా ప్రాణం పెట్టానో, మీ కొరకు రక్తం ఎలాగా నా శరీరం నలగొట్టబడిందో, మీ పాపాల నిమిత్తం నా రక్తాన్ని ఎలా ఆఖరి బొట్టు వరకు కార్చానో, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకొని పౌరాత్రి అదే పస్కా భోజనం చేయమంటే, ఫోన్లేండి మీరు అనుకున్నట్టు గుడ్ ఫ్రైడే అనుకుంది. గుడ్ ఫ్రైడే పౌరాత్రి భోజనం ఇస్తాడు ఎవడైనా? నాకు తెలిసి ఎవరెవరు కొంతమంది ఇస్తారేమో. మరి ఇదేంటో విచిత్రం. చనిపోయిన రోజు మన తాతగారు మా నాన్నగారు ఎవరు చనిపోతే మరణదినాన్ని ఎప్పుడు పడతాం? మెమోరియల్ డేని, జ్ఞాపకార్థ దినాన్ని ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి శనివారం పెడతాం. ప్రియులారా కనీసం ఆలోచించండి, ప్రశ్నించేవాడు లేనంత వరకు ఈ తప్పుడు బోధలు వస్తూ ఉంటాయి. నేను ఒక సంఘంలో పెరిగాను కాబట్టి అదే కరెక్ట్ అని అనుకోండి. నేను పెంతుకోస్తులో పెరిగానండి. నా తల్లిదండ్రులు అంత భయభక్తులతో పెంచారు నన్ను. మరి ఆ పెంతుకోస్తులో పుట్టాను కాబట్టి పెంతుకోస్తు ఒక డాక్టరీన్స్ని నేను ప్రశ్నించకూడదా? ముస్లింలో పుట్టాడు కానీ ముస్లిం డాక్టర్ని ప్రశ్నించకూడదా? ఒక హిందువులుగా పుట్టాడు, హిందూ డాక్టర్ని చచ్చినట్టు నమ్మాలి. అవే ఒకరు క్రీస్తు సంఘంలో పుట్టాడు, మ్యూజిక్లు వాయించకూడదు, ఇన్స్ట్రుమెంట్ వాయించకూడదని ఆ సంఘంలో పెరిగాడు. ఇంకా అదే నిజమా? అదే వాదిస్తావా? నీకంటే స్వతంత్ర ఆలోచన ఉండదా? వాక్య పరిశీలన ఉండదా? ఏం చేస్తున్నారు పిల్లలు? ఆలోచన చేయండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి. వేరే సంఘస్థలో ఎప్పుడవుతారు? పాస్టర్ ఏ గుడ్డిగా చెప్పినా నమ్మేస్తారు. ప్రశ్నించేవాడికి ప్రశ్నించి హక్కు ఎవడుకుంటుంది తెలుసా? వాక్యాన్ని సరిగ్గా చదివినవాడికి, వాక్య పరిశీలన చేసిన వాడికి ప్రశ్నించి హక్కు ఉంటుంది. మీరు చదవండి, ప్రశ్నించండి. మీ పాస్టర్ని పౌలు చేయాలా చెప్పినప్పుడు అలాగ ఉన్నాయా లేదని ప్రతిరోజు వేరే సంఘస్థులు ఇంటికి వెళ్ళి లేఖనాలు పరిశీలన చేశారు. ఏ లేఖనాలు పరిశీలన చేశారు? ధర్మశాస్త్రం ప్రమాణ వాక్యం ప్రకారం వారు బోధించిన వారికి అరుణోదయం కలుగదు. అంటే ఎవడ ఏ బోధ చేసినా అది ఎవడైనా కూడా ధర్మశాస్త్రం అంగీకరించాలి. మోషే 5 పుస్తకాలు అంగీకరించాలి. ప్రమాణ వాక్యాలు, ప్రవక్తలు మనం ఏదైతే పాత్ర మీద ప్రవక్తలు వాళ్ళు అంగీకరించాలి. ఈ ఇద్దరితో ఎవడు ఏకీపించకపోయినా వీడు చేసే దుర్బోధ. వేరే సంస్థ లేఖనాలు వెతికారంటే అప్పుడు కొత్త నిబంధన పుస్తకాలు ఎక్కడ రాశారండి? కొన్ని ఉన్నాయి, రాశారు. కొన్ని ఆ వ్యక్తిగత చర్చిలకి, ఆ స్థానిక సంఘాలకి లెటర్ రాశాడు. అది ఇంకా డిస్ట్రిబ్యూట్ అయిపోయి అన్ని సంఘాలకి వెళ్ళలేదు. మరి పరిశుద్ధ లేఖనాల పరిశీలన అంటే ఏ లేఖనాల గురించి మాట్లాడుతుంది బైబిల్? అప్పుడు అఫ్కోర్స్
ప్రకటన గ్రంథం చివరి మాట వరకు ప్రతి అక్షరము, ప్రతి పులి స్టాపు పరిశుద్ధాత్మ పేరుతో రాయబడింది, నేను కాదంటలేదు. కానీ అప్పుడు వేరే సంఘస్థులు పరిశుద్ధ లేఖనాలు ఏం పరిచయం చేశారు? ఆలోచన చేయండి ప్రియులారా. మీరు ఎంతకాలము ఒక దాంట్లోనే ఉంటారు, సత్యములోనికి రారు. సత్యముకు చౌయొక్క కల్పనా కథల వైపు వెళ్ళే కాలములు వచ్చుచున్నది పౌలు ఏమన్నాడు చెప్పాడు. నేను ప్రశ్నించాను, నేను ప్రశ్న వేసుకున్నాను. మ్యూజిక్లు వాడకూడదని ఇంకా అదేది చెప్తాడు కాబట్టి ఇంకా అదే వాదన పెట్టుకుంటారు. ఇంకా కొత్త నిబంధనలు రిపీట్ చేయలేదు కదా, ఈ సోది మాటలు చెప్తారు. కొత్త నిబంధనలు రిపీట్ చేయడం ఎవడు చెప్పాడు? పవిత్రాత్రు మరి పస్కా భోజనం అది పాత నిబంధన అండి. పస్కా అని మనకి సంబంధం లేదండి. క్రీస్తు అంటే ఛాయ్లో మరి ఇది మాత్రం కావాలి. దశంభాగం మాత్రం ఛాయ్ కాదా? కొత్త నిబంధనలు డైరెక్ట్గా ఎక్కడ ఉందండి? దశంభాగం వద్దానంటలేదు, దశంభాగం ఇవ్వాలి, విశ్వాసంతో ఇవ్వాలి. దశంభాగం నేను కాదంటలేదు, కానీ మీ లాజిక్ ప్రకారం పాత నిబంధన పస్కా పండుగలు అన్నీ ఛాయా, క్రీస్తే నిజ స్వరూపం. మరి ఇక దశంభాగాలతో మీకేం పని? బైబిల్లో డైరెక్ట్ రిఫరెన్స్ ఎక్కడుంది? అవి ఇచ్చుట ఇవి మానక అవి ఇవ్వండి అన్న యేసుప్రభువు చెప్పారు తప్ప డైరెక్ట్ రిఫరెన్స్ ఎక్కడుంది నాకు చూపించింది. దశంభాగాలు ఇవ్వండి, మీ హృదయాంచుల్లోంచి మీ హృదయాంతుల్లోంచి ఇమ్మని పౌలు చెప్పాడు. హృదయపూర్వకంగా ఇమ్మని చెప్తున్నాడు, కానీ డైరెక్ట్గా దశంభాగము ఇవ్వాలి క్రైస్తవులు ఎక్కడుంది రిఫరెన్స్ చూపించండి. ఈ అదో లాజిక్లు చెప్పకండి. మీకు అనుకూలమైనవైతేనేమో దశంభాగం ఇవ్వాలి. ఇదిగో పస్కాను ఆచరించాలంటే అది పాత నిబంధన కొట్టేశాడు, నువ్వు ఎలాగా పాత నిబంధన విషయాలు చెప్తావు అంటారు. ఏంటండి మీరు మీ వివరణ బాగోలేదు. వాక్యము అందరం ఏకదాటి మీదకి రావాలి. క్రైస్తవులు చులకన చేస్తాను, ప్రతి ఒక్కడు ప్రశ్న వేస్తున్నాడు. చాలామందికి ప్రశ్నలు మతోన్మాదులు ఏమేమి వేస్తారు ఆలోచించేయండి. దేవుడు సాడిస్టోడు, మీ దేవుడు పసిపిల్లలను కూడా చంపన్నాడు, ఐగుప్తు విగ్రహాలు పడగొట్టి చంపమన్నాడు. మన వాళ్ళు రకరకాల ఆన్సర్లు చెప్తారు, అసలైన ఆన్సర్ చెప్పరు. అసలు ఎందుకు దేవుడు చంపన్నాడు? అక్కడ జెనోసైడ్ చేస్తాడు మీ దేవుడు అంటారు. అసలు కారణం ఏంటో మరి మనం చెప్పే సత్యం తెలుసుకోరు. ఎందుకు చంపమన్నాడు అక్కడ? ఆ కొన్ని పర్టికులర్ తెగల ప్రజల్ని. అక్కడ హైబ్రిడ్లు ఉన్నారు, సంకరజాతి మనుషులు ఉన్నారు అక్కడ, అంటే మనుషులు కాని మనుషులు ఉన్నారు అక్కడ. అంటే ఆదికాండం 6వ అధ్యాయం, దాని నెక్స్ట్ నేను ఆ సబ్జెక్టులు కూడా చెప్తాను. ఆదికాండం 6వ అధ్యాయం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? దానివల్ల మనకి మనం డిఫెండ్ చేసుకోవడం కూడా, మన దేవుణ్ణి డిఫెండ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. పసిపిల్లలు కూడా కొన్ని కన్నడ దేశంలో కొన్ని తెగలను చంపమన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఊపిరున్నది ఏది వచ్చొద్దు అన్నాడు. మీ దేవుడు చూసారా? మీ దేవుడు కాకుండా విగ్రహాన్ని ఆరాధించి చంపమన్నాడు. కాదు, అన్ని సందర్భాల్లో కాదు. అక్కడ ఆ పర్టికులర్ దేశాల పుట్టిన తెగలను ఎందుకు తెలుసా? వారు హైబ్రిడ్లు ఉన్నారు అక్కడ, సంకరజాతి మనుషులు, అంటే ఏంజిల్స్కి పుట్టిన వారు ఉన్నారు. చాలామంది అమ్మో ఏంజిల్స్ కాదని ఎత్తన్నారు. నేను నిరూపిస్తాను అది ఏంజిల్స్ అని. జీనోసైడ్ దేవుడు చేయలేదు ప్రియులారా. ఇలాంటి తప్పుడు దేవుడు అంతా సాడిస్టుడు కాదు. చూడండి, ఇక్కడ మనం ఫాస్ట్గా అయిపోదాం. ఇది చూడండి, ఇది ఇక్కడ ప్రీజ్కి కనబడుతుంది. మార్చి 20వ తారీఖుని కనబడుతుంది కదా, అది తెక్కుఫా స్ప్రింగ్ ఈక్వినాక్స్. ఆ తర్వాత వారం స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఎండాకాలం అఫీషియల్గా స్టార్ట్ అయింది. సింపుల్గా వసంతకాలం స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత నుంచి బార్లీ పంట ఆల్రెడీ వేస్తారు. అప్పుడు కొంచెం చిగురించాలి. ఎందుకు చిగురించాలి? కరెక్ట్గా ప్రథమ ఫలముల రోజు చూడండి, ఇక్కడ 20వ తారీఖు పడింది, ఏప్రిల్ 20. అప్పుడు అర్పణ తీసినప్పటికే అది పండిపోయి ఉండాలి. అప్పుడు దేవునికి అర్పణ ఇవ్వాలి. చూడండి, 20వ తారీఖుని స్ప్రింగ్ ఈక్వినాక్స్ అయితే 30 రాత్రి, నిన్న రాత్రి చూసారా? న్యూ మూన్ అంటే అదేండి, తెలుగులో అమావాస్య అని రాశారు. అమావాస్య అంటే మనం అన్ని ఏమంటారు? నో మూన్ కాదు, న్యూ మూన్. ఇప్పుడు ఆస్ట్రనామికల్గా సైన్స్లో ఏం చెప్తారు? న్యూ మూన్ అంటే నో మూన్ అని చూస్తారు. బైబిల్ చెప్పింది అది కాదు. న్యూ మూన్ అంటే మన వాళ్ళకి ఆఫ్ కోర్స్ పూర్తి డార్క్నెస్ కొన్ని గంటలే ఉంటుంది, తర్వాత మళ్ళీ యాక్చువల్గా న్యూ మూన్ స్టార్ట్ అవుతుంది. మరి అందుకనే అన్నారు 0.1 0.2 అని పెరిగి వస్తుంది. కానీ కంటికి కనపడవు, అయ్యి టెలిస్కోప్ పెట్టి చూడాలి. అది కాదు, అందుకనే బైబిల్ చెప్పేది ఏంటంటే కంటికి కనపడాలి, కంటికి అలా కనపడాలి. ఫస్ట్ లైట్, విజిబుల్ లైట్ కనపడాలి. నిన్న 30 రాత్రి కనపడింది కాబట్టి ఈరోజు అఫీషియల్గా ఫస్ట్ డే అభిమనల కొత్త సంవత్సరం మొదలైంది. ఆ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో 13 స్టిక్ పెట్టాను కదా, అది పస్కా పండుగ. అంటే 12 రాత్రి నుంచి 13 రాత్రి వరకు. ఆ 13 రాత్రి నుంచి 20 వరకు పులిన రొట్టెల పండుగ. మరి పదం ఫలములు ఎప్పుడంటే ఆదివారం కదా? ఆదివారం అది పడుతుంది ఇప్పుడు. అది 20వ తారీఖు. ఎందుకంటే పస్కా తర్వాత వచ్చే పస్కా వారంలో వచ్చే మొదటి ఆదివారము పదం ఫలముల దినం. కాబట్టి పస్కా తర్వాత వచ్చిన మొదటి ఆదివారం ఏది? 20వ తారీఖు. అప్పుడు అంటే ప్రభు పస్కా అంటే సిలువేసిన రోజు 13వ తారీఖు. అంటే మన క్యాలెండర్ ఇప్పుడు
ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడు మన క్యాలెండర్లో ప్రథమ ఫలముల ద్వారా 20 రోజులు, 20వ తారీఖు అంటే పొన్నినొట్ల పండుగ ఆఖరి రోజు, అది బార్లీ పండుగ. ఇది క్యాలెండర్ యొక్క విశిష్టత ప్రియులారా. మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ప్రభువు యేసుక్రీస్తు వారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 పండగలు వరుసగా కాలములు దాన్ని అపాయింటెడ్ టైమ్స్ని పర్ఫెక్ట్గా ఆయన నెరవేర్చారు. ఈ మిగతా రిమైనింగ్ 3 అపాయింటెడ్ టైమ్స్ కూడా సెకండ్ కమింగ్లో ఎగ్జాక్ట్ ఆర్డర్లో వన్ ఇయర్లో విత్ ఇన్ సీక్వెన్స్, ఇయర్లో విత్ ఇన్ సేమ్ ఇయర్లో ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. ప్రభు రాకడ సంఘం ఎత్తబడడానికి ప్రభు రాకడికి మధ్య ఎడమ 7 సంవత్సరాలు కాదు, 7వ నెల మొదటి రోజు సంఘం ఎత్తబడుతుంది. అదే సంవత్సరం 7వ నెల 10వ తారీఖున అంటే 10 రోజుల తర్వాత ప్రభు సంఘముతో వస్తాడు. తన హాఫ్ బ్రైడ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది, మారు మనసు పొందుతారు యూదులు. మనం ఆ 10 చెదిరిపోయిన 10 గోత్రాలు ప్రపంచంలో మనం వారు క్రైస్తవులుగా పిలబడ్డ వాళ్ళు మొత్తం బుద్ధిగల కంటికి ఎత్తబడతారు. అదర్ హాఫ్ బ్రైడ్ ఉండిపోయింది, అది హౌస్ ఆఫ్ యహూద. వారు ఇద్దరిని యేసుప్రభువు వారు వచ్చిన తర్వాత ఒక స్టిక్గా చేస్తారు. ఎహెజ్కేలు 37వ అధ్యాయం నెరవేరుతుంది. అప్పుడు ఇద్దరు వధువులు కాదు, దేవుడికి ఒక వధువే ఉన్నారు. అది క్రీస్తు అనే శరీరము, క్రీస్తు తల ప్రభా శిరస్సు అయితే శరీరం ఒకటే కదా. శరీరం రెండులే, బైబిల్ ఏం చెప్తుంది? ఎఫ్ఎస్సి 4:4 శరీరం ఒక్కటే, శరీరము 2 శరీరాలుగా. శరీరం అంటే సంఘం ఒక్కటే, 2 సంఘాలు కాదు. యాక్చువల్గా సొలొమోను అంతా 2 ముక్కలు అయిపోయి రెండింటిని జతపరుస్తాడు, అప్పుడు ఒకటే సంఘం ఉంటుంది, ఒకటే శరీరం. కాబట్టి 10 రోజుల తర్వాత 2వ బహిరంగ రాకడ జరుగుతుంది. ఈ నెరవేర్త ఎప్పుడు తగిన కాలం అప్పుడు పర్టికులర్ ఎత్తిని మాసంలో జరుగుతాయి. ఇవన్నీ ఎగ్జాక్ట్ మీరు రాసి పెట్టుకోండి. ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను కాదు. నాకు భయం లేదు, ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇది యెహోవా చెప్పిన ప్రవచనం, ఇది మోషే ద్వారా యెహోవా చెప్పిన ప్రవచనం. మీరు రాసి పెట్టుకోండి, నన్ను ప్రశ్నించండి జరగకపోతే. ఛాలెంజ్, ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇది హబీబ్ నెల కాదు, ఇప్పుడు ప్రభు చనిపోయింది హబీబ్ నెల 14వ తారీఖు అయితే ఎంత రూటీగా మీరు నమ్ముతున్నారో అది ఎగ్జాక్ట్గా అదే పసుకోరు చనిపోయాడు. ఎగ్జాక్ట్గా అదే నా ప్రభు ఎత్తుని నెల 7వ నెల మొదటి రోజు వస్తాడు సంఘాన్ని తీసుకెళ్ళడానికి. రాసి పెట్టుకోండి. కాబట్టి క్యాలెండర్ తెలియాలి ప్రియులారా. ప్రతి వారం అయోగ్యంగా తీసుకుంటున్నారు. ప్రభురాత్రి సంస్కారం తీసుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం వాక్య చట్ట విరుద్ధం ప్రియులారా. ప్రభువుని ఆజ్ఞను తిరస్కరించడమే. దానికి కాలం అప్పుడు మీరు తీసుకోలేదు. ప్రతి సంవత్సరం ఆయా నిర్ణయ కాలం అప్పుడు ఈ పండగ ఆచరించాలని దేవుడు చెప్పాడు. టైం లేదని ఆవిడ చెప్పాడు. సాయంకాలం ఆవిడ తన శిష్యులతో కూడుకున్నాడు. మన బైబిల్ 4 సువార్తలు చదివితే పస్కా భోజనం ఆచరించారు. వాళ్ళు పస్కాను సిద్ధం చేశారు. అన్న పస్కా అంటే గొర్రెపిల్లని బలిచ్చి వారు దాన్ని కాల్చి సిద్ధం చేసి దానిలో ఐటమ్స్ రొట్టి, ద్రాక్షారసం, చేదుకూరలు అన్నీ ఉన్నాయి అందులో. యేసుప్రభువు 2 ఐటమ్స్ తీసుకుని దాని స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ చెప్పుకొచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నుంచి ఈ పస్కాన్ అంటేనే అర్థం నన్ను జ్ఞాపకం, ఆ పస్కా యొక్క అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ నేనే. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పస్కాన్ని ఆచరించండి అన్నాడు. ఎప్పుడు ఆచరిస్తారు యూదులు? ప్రతి వారము, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, 2వ శనివారం, 2 ఆదివారమా? కాదు, సంవత్సరానికి ఒకసారి. మీ తాతగారు, మీ నాన్నగారు ఎవరైనా చనిపోతే ఎప్పుడు ఆచరిస్తారు? జ్ఞాపకార్థకుడికి ఎప్పుడు పెడతారు? ప్రతి వారం పెట్టేస్తారా? ప్రతి సంవత్సరానికి ఒకసారి పెడతారా? ప్రతి వారము పెట్టకూడదు. మీరు దేవుని కంటే స్మార్ట్గా మీరు ప్రతి వారం తీసుకోవడం చట్టరీత్యా అయోగ్యులంగా తీసుకుంటారు. తస్మాత్ జాగ్రత్త ప్రియులారా. యెహోవా మరి ఒకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యెహోషువ పవిత్రమైన నామంలో మీ అందరికీ నూతన సంవత్సర అబీబ్ నెలలోనికి స్వాగతం. షలోమ్ ప్రియులారా. యెహోవా మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి, యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని మన క్రైస్తవ లోకమంతటిని ఐక్యపరిచి తన రాకడికి సిద్ధపరచుకును గాక. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. యెహోవా మిమ్మల్ని బహుగా దీవించి సత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం.